హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మీ అందరి గురించి ఒక స్పెషల్ గెస్ట్ అయితే మనం తీసుకురావడం జరిగింది. కొన్నిసార్లు కొన్ని సినిమాలు మనం చూస్తున్నప్పుడు మనకు కొన్నిసార్లు పాత్రలు గుర్తుండిపోతూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ఆ పాత్రకి గాత్రం ఇచ్చిన గాత్రదారులు కూడా గుర్తుంటుంటారు. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎంత డిమాండ్ ఉందో ఆ క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చిన వాయిస్ ఆర్టిస్టులు కూడా ఈ రోజుల్లో అంతే డిమాండ్ ఉంది. బట్ హీఈస్ డెఫినెట్లీ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఓ పక్క వాయిస్ ఆర్టిస్ట్గా, మరో పక్క ఆర్టిస్ట్గా, చైల్డ్ ఆర్టిస్ట్గా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రతి దాంట్లో ఆర్టిస్ట్ ఉండేలా ఆయన అయితే చూసుకుంటున్నారు. బట్ డెఫినెట్లీ ఈరోజు ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. అండ్ రీసెంట్గా ప్రేమ సినిమా మనందరం చూసాం. మరి అలాంటి సచిన్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మనందరినీ ఎంత ఎంటర్టైన్ చేసిందో ఆ క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చిన మన దుర్గా అభిషేక్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు అయితే మనం తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? హాయ్ వినయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ అది కూడా అది మా మన స్టార్స్ కావడం చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ వర్క్ అంతా ఫాలో అవుతుంటాను, చాలా జెన్యూన్ గా బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సచ్ ఏ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం వెళ్తున్న పాత్రలోని ఎప్పుడు కూడా ఒక డెస్టినేషన్ కానీ లేకపోతే ఒక గోల్ కానీ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ డెస్టినేషన్ దాటగానే ఒక మంచి హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది. డెఫినెట్లీ మీరు వెళ్తున్న జర్నీలో 300 పైగా డబ్బింగ్ సినిమాలు చెప్పినప్పటికీ ప్రేమలు లాంటిది ఒక ఎక్కువ లవ్ అనేది ఇచ్చింది. దాన్ని ఎలా దాచిపెట్టుకున్నారు ఆడియన్స్ నుంచి వచ్చిన అంత ప్రేమని? అసలు తట్టుకోలేకపోయాను భయ్య. ఇట్ వాజ్ అన్ ఇమ్మెన్స్ రెస్పాన్స్. ఒక డ్రీమ్ కమ్ ట్రూలా అనిపించింది. ఇప్పుడు ఎన్నో సినిమాలకి ఎంతో కష్టపడతాం, ఏ సినిమాకి తక్కువ కష్టపడం. ది సేమ్ ఎఫర్ట్స్, సేమ్ వర్క్. బట్ ప్రేమలోకి మేము పడ్డ కష్టానికి వచ్చిన రెస్పాన్స్ కానీ, ది లవ్, ద సపోర్ట్ దట్ కేమ్ ఇస్ లైక్ 100 times మోర్ దెన్ దట్ అని నేను చెప్పొచ్చు. అండ్ దట్ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు ది క్రియేటర్స్ ఫస్ట్. గిరీష్ గారు, డైరెక్టర్ గారు, మలయాళంలో ఆ టీమ్ యాక్టర్స్, హీరో గారు, హీరోయిన్ గారు, వాళ్ళు దాన్ని తెలుగులోకి తీసుకున్న కార్తికేయ గారు, అండ్ అలాగే డైలాగ్స్ రాసిన ఆదిత్య హాసన్ గారు. ఇట్ వెంట్ లైక్ కేక్ వాక్లా అయిపోయింది ఆ డబ్బింగ్ అనేది. అంటే మిగతా సినిమాలకి కూడా కొంచెం ఎక్కువ కష్టపడతాం, అంటే 10 days 15 days, అంటే అసలు ప్రాజెక్ట్ హోల్గా చెప్తున్నాను. ఒక్కొక్క ఆర్టిస్టు వాళ్ళ క్యారెక్టర్ని బట్టి డ్యూరేషన్ తీసుకుంటారు. కానీ ఈ సినిమా అయితే మొత్తం డబ్బింగ్, అన్ని క్యారెక్టర్స్, సాంగ్స్ అన్ని కలుపుకొని నాకు తెలిసి నాట్ మోర్ దెన్ 1 week. రాత్రి పగలను నిద్ర లేకుండా, తిండి లేకుండా అలా చేసినట్టు సమయాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, ఇట్స్ అన్ అచీవ్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఇంకా మల్టిపుల్ టు కమ్. సూపర్ బ్రో. బట్ డెఫినెట్లీ దుర్గా అభిషేక్ అనే నేమ్ నాకు తెలిసి ప్రేమలో ఏదో బాగా వినపడింది. బట్ మాకు కొంచెం సోను అనే నేమ్, లేకపోతే ఆయన ఎలా ఎంజాయ్ చేశాడు, తన చైల్డ్హుడ్ ఎలా ఎంజాయ్ చేశాడు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా. ఎలా కనిపెట్టారు మీరు ఇవన్నీ? సోను ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇప్పుడే కదా కలుస్తున్నాము, ఎక్కడి నుంచి లాగుతున్నారు ఇన్ఫర్మేషన్? ఏం తెలియట్లేదు. అలా లాగుతూ ఉండాలి బ్రో, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. సో సోను చైల్డ్హుడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండేది, ఎంత ప్లెజెంట్ గా, ఎలా ఎంజాయ్ చేసాం మెయిన్గా? బేసికలీ నేను, మా నాన్నగారు ఏక్రాజ్ గారండి. హీఈస్ ఎ థియేటర్ యాక్టర్ ఫస్ట్, దెన్ హీ వాజ్ ఇన్ టు డబ్బింగ్ అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశారు యాక్టర్గా. సో నేను పుట్టమే సినిమా ఫ్యామిలీలోనే పుట్టాను. దాంతోపాటు చిన్నప్పుడు ఏంటంటే ఇలా చిన్న ఆడిషన్స్ ఏవో జరుగుతున్నాయి అంటే, మా నాన్నగారు ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే, ఇలా మా అమ్మగారు షీఈస్ లైక్ కంప్లీట్లీ అవుట్ సైడర్. ఒక టౌన్ నుంచి వచ్చిన ఆవిడ ఆటో వేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయింది ఆడిషన్స్ ఉన్నాయంటే. అదేంటంటే భలేవాడి బాస్ అని చెప్పి బాలకృష్ణ గారి మూవీ. అప్పుడు ఆ ఆడిషన్స్కి వెళ్ళి ఆ రోల్ సెలెక్ట్ అయ్యి అందులో ప్రకాష్ రాజ్ గారి అబ్బాయి క్యారెక్టర్ చేశాను అనమాట. అప్పుడు ఇట్ వాస్ గుడ్ షెడ్యూల్. 15 days 20 days కలిసి ప్రకాష్ రాజ్ గారితో, బాలకృష్ణ గారితో చేయటం జరిగింది. అంటే అందరూ సపోర్ట్ అండి. ఇంకా అమ్మగారు ఆ కోరిక, ఎలాగైనా బిడ్డని మనం మంచి స్టార్గా చూడాలని చెప్పి. ఇంకా నాకు కూడా చిన్నప్పటి నుంచి అదే పిచ్చండి, డబ్బింగ్ కానీ, యాక్టింగ్ కానీ. ఇప్పుడు సినిమా పెడితే అది చూస్తా కూర్చోవటం, ఇంక కదిలేదు ఉండదు. ఇంక తిండక్కర్లా, తిప్పలక్కర్లా, నిద్రక్కర్లా, ఏమక్కర్లా. అది చిన్నప్పటి నుంచి అలా స్టార్ట్ అయింది. బేసిక్లీ చెప్పాలంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడండి. భలేవాడి బాస్ అనే మూవీలో చైల్డ్ యాక్టర్గా చేశాను. తర్వాత శాంతి నిలయం అని చెప్పి ఒక హిందీ సీరియల్లో కూడా ఒక మంచి రోల్ చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా. దెన్ కపుల్ ఆఫ్ యాడ్స్ చేశానండి. 2003 అనుకుంటా, వరల్డ్ కప్ ఆ టైంలో టాటా సాల్ట్ ఒక యాడ్ చేశాను. అది ఇటువంటి లైక్ ఎక్కువ సార్లు రిపీటెడ్గా చేయటం, అందరూ చూడటం జరిగేది. ఇంకా చిన్న చిన్న కాంపిటీషన్స్ అవి పెట్టేవాళ్ళు. ఏదేంటి కాంపిటీషన్ పేరు గుర్తులేదు కానీ, అదే బ్యూటీ కాంపిటీషన్స్ పెడతారు కదా, అలా కూడా ట్విన్ సిటీస్లో ఫస్ట్ వచ్చాను అప్పుడు 2002, 2003 ఆ టైంలో. చైల్డ్ యాక్టర్గా చేస్తూ ఇంకా సీరియల్స్ అవి ఇవి కమిట్ అవుతుంటే ఇంకా చదువు బాగా డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి యాక్టింగ్ ప్రస్తుతానికి ఆపేద్దాం అంటే ఎగ్జామ్స్ కూడా మిస్ అయిపోయేవాడిని ఈ షూటింగ్ డేట్స్ వల్ల.
స్కూల్కి అసలు వెళ్ళేవాడిని కాదు, వారానికి ఒక రోజు వెళ్తే ఎక్కువ, అలా ఉండేదన్నమాట. సో ఇంకా అప్పుడేమనుకున్నారంటే వీడు బాగా చేస్తున్నాడు, అమ్మ నాన్న సైడ్ నుంచి లేదా వెల్ విషర్ సైడ్ నుంచి బాగా చేస్తున్నాడు, హీ హాస్ ది సమ్ చామ్ ఇన్ హిమ్. బట్ యాక్టింగ్ అనేసరికి అందరి డేట్స్ కలవాలి, మన డేట్ కలవాలి, మన ఒక్కరి కోసం వాళ్ళు షెడ్యూల్ మార్చుకోరు లేదా డేట్స్ మారవు అంత ఈజీగా, ఎందుకంటే మనం చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి అప్పుడు. సో ఇంకా డబ్బింగ్ వైపు అప్పుడు అలా మళ్ళామండి. అరౌండ్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ 4th or 3rd స్టాండర్డ్ డబ్బింగ్స్ వైపు ఓకే వి థాట్ డబ్బింగ్స్ వైపు చెప్పొచ్చు. డబ్బింగ్ అంటే కొంచెం మనకు లీనియన్స్ ఉంటుంది. షూటింగ్లో వాళ్ళు చెప్పిన డేట్కి మనం ఎలాగైనా అడ్జస్ట్ అవ్వాలి, డబ్బింగ్ కూడా వాళ్ళు చెప్పిన టైమేనండి. బట్ వీ హ్యావ్ దిట్ ఫ్రీడమ్, లైక్ ఒక 1 or 2 days అటు ఇటు మనం జరుపుకోవచ్చు. పలానా క్యారెక్టర్ చెప్పాలనో పలానా హీరోకి చెప్పాలనుకోండి, సార్ ఈ రోజు కుదరదండి, పోనీ ఈ 2 రోజులు కుదరదు, 2 రోజుల తర్వాత వస్తాను, అలా వీ కెన్ డిస్కస్ అనమాట. వీ హ్యావ్ దట్ లిటిల్ బిట్ లీనియన్స్ ఇన్ డబ్బింగ్ ఇండస్ట్రీ. సో అలా స్టార్ట్ అయింది నా డబ్బింగ్. డబ్బింగ్లో ఫస్ట్ మీకు రావటం ఏం చెప్పటం అనేసరికి డోరా బుజ్జికి బుజ్జి వాయిస్ నాదేనండి. అది నేను 4th స్టాండర్డ్ చదివేటప్పుడు చెప్పాను. ఇప్పటిదాకా కూడా నా వాయిసే రన్ అవుతుంది. ఇప్పుడు ఖుషీ ఛానల్ పెట్టినా కూడా నాదే వస్తుంటుంది. డోరా బుజ్జి అని ఒకటి, స్టూవర్ట్ లిటిల్ అని ఒకటి వస్తుంది. స్టూవర్ట్ లిటిల్లో ఆ బ్రదర్కి చెప్పాను. అలాగే డెన్నిస్ ద మెనస్ అని ఉంటుంది, డెన్నిస్ క్యారెక్టర్కి చెప్పాను. అలాగే మనకి డోరేమాన్ అని ఎలా వస్తుందో నిక్లో పర్మ్యాన్ అని ఒకటి వచ్చేది అనమాట. పర్మ్యాన్కి కూడా నేనే చెప్పాను. పర్మ్యాన్ అని మెయిన్ క్యారెక్టర్ వాడు, అతనికి నేనే చెప్పాను. ఇంకా ఇవన్నీ డబ్బింగ్స్లో అలా స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇంకా మూవీస్ వచ్చేయండి మనకి. సండే జెమినీ టీవీలో మూవీస్ వేసేవాళ్ళు, ఇంగ్లీష్ మూవీస్ గుర్తున్నాయి మీకు? హాలీవుడ్ మూవీస్ అని చెప్పి సండే మార్నింగ్ 9 o'clock ఎప్పుడో మార్నింగ్ టైంలో వేసేవాళ్ళు. సండే లేగానే అదే పని, లేగటం, కూర్చోవడం, టీవీ మీద కూర్చోవటం, వాడు సూపర్ సినిమా వేస్తాడు, చూస్తూ ఉంటాం. సో అలాంటి వాటిలో కూడా మంచి చెప్పానండి. స్పై కిడ్స్ 1, 2, 3లో ఆ బ్రదర్కి, అమ్మాయి అను బ్రదర్ ఉంటారు కదా, ఆ బ్రదర్కి నేను చెప్పాను స్పై కిడ్స్ అనే సిరీస్లో. అలాగే జుమాన్జీ అని ఉంటుంది అది, తర్వాత తంబో డ్రాప్ అని ఉంటుంది అందులో, తర్వాత జతూరా అని చెప్పి ఒక బోర్డ్ గేమ్ను ఆడతారు, స్పేస్కి అంతా వెళ్ళిపోతారు బోర్డులో, ఆ జతూరాలో మెయిన్ కిడ్ ఆడు అని చెప్పాను. చాలా చెప్పానండి. ఫ్లై బాయ్స్ అని ఒకటి. ఓ మై గాడ్, ఐ థింక్ నా చైల్డ్హుడ్ అంతా మీతోనే నిండిపోయింది ఇప్పుడు తెలుసుకుంటుంటే. ఫ్రమ్ స్టార్టింగ్ డోరా బుజ్జి నుంచి మొదలు పెడితే మీరు చెప్పినట్టు జతూరా, సో మొత్తం అంతా కూడా నా చైల్డ్హుడ్ అంతా మీరే నింపేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అండి, గాడ్స్ గ్రేస్. అంటే నాకు తెలిసి మీలాంటి పేజ్ నాకు ఉండుంటే నేను డెఫినెట్లీ చదవని చెప్పేది. అమ్మో అదే అండి, దట్స్ ఎ మిస్కన్సెప్షన్ యాక్చువల్లీ. ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి వీ సా ఆల్ దీస్ అప్స్ అండ్ లోస్, అంటే స్ట్రగుల్స్ కానీ అన్నీ చూస్తారు నాన్న వాళ్ళు, ఫ్యామిలీగా మేము కూడా. సో మా అమ్మ కానీ నాన్న కానీ అనుకున్నారు చిన్నప్పుడు చేద్దామని చెప్పి. బట్ ఇన్ ద మీన్ వైల్ మనం ఇవన్నీ చూస్తుంటే అమ్మో వద్దు వీడిని చదివిద్దాం, ఏదైనా మంచి ఇచ్చేద్దాం అని. ఇప్పుడు ఏ సినిమా ఫ్యామిలీలో సక్సెస్ అయిన వాళ్ళ గురించి నాకు తెలియదండి, కొంచెం స్ట్రగ్లింగ్లో ఉన్న వాళ్ళు కానీ లేదా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ ఎంతమంది వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని నాకు తెలియదు. మా ఇంట్లో కూడా చేయలేదు యాక్చువల్లీ. నేను ఇంకా రెబలియస్గా కొన్ని ఎకిలి పనులు, కొన్ని అడ్వెంచర్స్ చేసి ఇటు వచ్చాను నేను. అదో పెద్ద కదా, అది మళ్ళీ చెప్తాను నేను మీకు. ఇది చిన్నప్పుడైతే డబ్బింగ్ స్టార్ట్లకి వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు, అంతే చదువుతో పాటు జరుగుతుంది వెళ్తుందని చెప్పి. సో అలా జరిగేది. మెయిన్ థింగ్ మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటంటే నేటివ్ వచ్చి ఇక్కడేనండి, పుట్టింది హైదరాబాదే, పెరిగింది మొత్తం చెన్నై, మెడ్రాస్ అక్కడ. సో చెన్నైలో 20 years ఉన్నాం. నేటివ్ ఇస్ లైక్ విజయవాడ, కృష్ణా జిల్లా, అక్కడ మచిలీపట్నం తాతయ్య వచ్చి పోలీస్గా చేసేవాడు అనమాట. సో ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క ఊరు తిరిగేవారు. గుడివాడలో కొన్ని సంవత్సరాలు, పెడన్లో కొన్ని సంవత్సరాలు, తర్వాత విజయవాడ, మైలవరం, ఇలా ఆ కృష్ణా జిల్లా మొత్తం తిరిగేశారు. నాకు ఏది నేటివ్ అంటే కృష్ణా జిల్లా అని చెప్తా కానీ ఇంకేం చెప్పలేను. ఆయన ఫైనల్గా రిటైర్ అయ్యి ఆ ఇల్లు తీసుకోవటం అవి అక్కడ వచ్చి మచిలీపట్నంలో. సో ఒక్కరోజు గ్యాప్ వచ్చినా కూడా మచిలీపట్నం వెళ్ళిపోయేవాళ్ళం. చెన్నైలో జనశతాబ్ది ఎక్కటం పొద్దున్నే, మధ్యాహ్నం కల్లా విజయవాడలో దిగటం, మళ్ళీ అది అయిపోయేసరికి నైట్ సర్కార్ ఎక్కటం, ఇటు వచ్చేయటం. అంటే గ్యాప్ దొరికితే వెళ్ళిపోవటం అమ్మమ్మ వాళ్ళ ఊరికి. అది ఒక మంచి అడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నాను నాకు, నా భాష ఇంత కరెక్ట్గా ఉండటానికి, తెలుగు బాగుంది అనుకోవటానికి. అంటే అందరూ చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా. బికాజ్ ఐ వాస్ దేర్ ఇన్ చెన్నై ఫర్ 20 years. బట్ 20 yearsలో కూడా తమిళ్ ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడతామో తెలుగు అంత పర్ఫెక్ట్గా మాట్లాడతాం. మీరు చెన్నైలో 20 years ఉంటూ కూడా తెలుగులో మంచి లీడ్ యాక్టర్స్కి డబ్బింగ్ చెప్తారంటే మీ తెలుగు ఎంత ఫ్లూయెంట్గా ఉంది. థ్యాంక్స్ టు మై పేరెంట్స్, థ్యాంక్స్ టు మై గ్రాండ్ పేరెంట్స్. అది కాకుండా నాలో ఉన్న ఏకిలి చేష్టలు, గ్యాప్ దొరికితే ఊరు వెళ్ళిపోవటాలు. ఇప్పుడు సంవత్సరంలో 3-4 నెలలు అక్కడే ఉండేవాడిని. ఏ గ్యాప్ దొరికితే అటు వెళ్ళిపోవటమే. నెలలు అక్కడే బందర్లో తిరిగి ఎండల్లో కాకుల్లా తయారయ్యి అప్పుడు సచ్ ఎ గ్రేట్ తిరగని ప్లేస్ అంటూ లేదు అక్కడ. ఓకే,
బట్ డెఫినెట్లీ చెన్నైలో 20 years ఉన్నారు. టైం దొరుకుతున్నప్పుడు మీరు చెప్పినట్టు షెడ్యూల్ వేసుకొని వచ్చేసారు. అవును. బట్ విచ్ ప్లేస్ చాలా మీ హార్ట్కి చాలా దగ్గరగా ఉండేది, ఎక్కడ ఎక్కువగా ఎంజాయ్ చేసేవారు? ఇది వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఏది అదేనండి, చెన్నైలో ఉండే లవ్ చెన్నైదే, హైదరాబాదే, విజయవాడ బందరే. ఏం చెప్తాం, నాకు క్లోజ్ అంటే ఇంక బందర్ అని చెప్పాలి. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. ఇంకా అక్కడ ఏంటంటే ఎవరు మనల్ని జడ్జ్ చేయరు. ఇప్పుడు చెన్నైలో అంటే వర్క్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, ఎక్కడా జడ్జ్ చేయరు అనుకోండి. బట్ అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే అదొక, ఇంకా అసలు మనల్ని ఆపేవాడు లేడు. ఇక్కడైతే అమ్మ నాన్న అడుగుతారు మనల్ని, ఎరా ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వస్తావని. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అమ్మమ్మ దగ్గర డబ్బులు తీసుకోవటం, అమ్మమ్మ వెళ్ళి వస్తానంటాం, ఎక్కడికి వెళ్తున్నాం ఎవరికి తెలియదు. ఆ సినిమాలుగా, బీచ్లుగా, తిండి తింటానుగా ఏం తెలియదు, ఊరినే తిరగటం ఉంటాం. ఇంకా సో ఆ బెస్ట్ ప్లేస్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. బ్రో, అయితే మీరు ఇప్పుడు చెప్పిందంతా వింటుంటే దుర్గా అభిషేక్ గారు అంటే కళ్ళద్దాలు పెట్టుకొని చాలా కామెడీగా, మన రజనీకాంత్ గారు డైలాగ్ ఉంటుంది కదా, కళ్ళద్దాలు పెట్టుకొని చాలా ఉన్నట్టు, ఈ లోపల ఉన్న ఆ రోల్ ని బయటకి ఎప్పుడు తీస్తారు? ఎలాంటి పరిస్థితుల దగ్గర, ఎలాంటి ప్లేస్ లో బయటకు వస్తుంది? ఆల్రెడీ తీసానండి. ఎక్కడంటే కాలేజ్లో. ఇప్పుడు ఏంటంటే స్కూల్లో వెరీ గుడ్ బాయ్, టాపరు, అసలు వీళ్ళ ఉండండి అందరూ అంటారనమాట. తర్వాత డిప్లొమా చేశాను, డిప్లొమా ఇన్ సివిల్ చేశాను. అక్కడ కూడా కాలేజ్ టాపరు, తమిళనాడులో 5th ర్యాంక్ 6th ర్యాంక్ ఆల్ ఓవర్. ఐ డోంట్ రిమెంబర్, బట్ సమ్ టాప్ 10లో ఏదో ర్యాంక్, మంచి ర్యాంక్ వచ్చింది. బాగా సైలెంట్, బాగా ఇదిగా ఉండేవాడిని. ఈ ర్యాంకులు, ఈ మార్కుల వల్ల ఏమైందంటే తమిళనాడులోనే టాప్ మోస్ట్ కాలేజ్లో సీట్ దొరికింది మనకి. SSN కాలేజ్ అని చెప్పి కేలంబాకం దగ్గర ఉంటుంది. ఇట్స్ వెరీ బిగ్ కాలేజ్, అరౌండ్ 300+ acres ఉంటుంది. ప్రతి సినిమా అక్కడ షూట్ చేస్తారు, తమిళ సినిమాలన్నీ కూడా. మీరు కూడా చూసుంటారు, ఐ నేమ్ దెమ్. బట్ సో అదేంటంటే వెరీ ప్రెస్టీజియస్ కాలేజ్. మనం ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్ళినాక వచ్చాంగా, అయిపోయింది కదా, మనం చేయాల్సింది చేస్తాం, చదివేసాం, అయిపోయింది, వచ్చాం పెద్ద కాలేజీలోకి. ఇంకా మన ఎకిల్ చేష్టలన్నీ బయట పెట్టాలి కదా, బయట పెట్టాలని కాదు, అప్పుడు దాకా చాలా కంట్రోల్గా చేసేవాడిని. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏమైందంటే ఇంకా ఫుల్గా థియేటర్ చేశాను. ఐ వాజ్ ఇన్ టు థియేటర్, తమిళ్ థియేటర్ చేసేవాడిని అక్కడ. డాన్స్ క్లబ్ ఉండేది, డాన్స్ క్లబ్ చేసేవాళ్ళం. ఫిల్మ్ క్లబ్ ఉండేది. అంటే ఈ కాలేజెస్లో క్లబ్స్ ఉంటాయి, కొంచెం మంచి పెద్ద కాలేజీల్లో వాళ్ళు సపరేట్ క్లబ్లో ఫామ్ అయ్యి స్టూడెంట్స్ అందరూ చేస్తుంటారు. అలా మెయిన్ ఫస్ట్ చేసింది థియేటర్ చేశాను అక్కడ. కాలేజ్కి వెళ్ళినాక ఈ మీరు చెప్పిన అదర్ షేడ్స్ బయట పెట్టింది అక్కడ. థియేటరు, డ్యాన్స్, షార్ట్ ఫిల్మ్స్, ఇంకా లిటరరీ క్లబ్ అని ఉండేది, అవి ఇంగ్లీష్ ప్లేస్ వేసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఈ దెబ్బకి ఏంటంటే చదువు మొత్తం టాపర్ 90లో ఉండేది మొత్తం జస్ట్ ఒక 60%, 50% పాస్ అయ్యామా లేదా, అక్కడికి వచ్చి ఆగిందనమాట అది. అప్పుడు బాగా ఇంట్లో వాళ్ళు ఇంకా వామ్మో వీడిని కంట్రోల్ చేయాలి, వీడి సినిమాల్లోకి వెళ్ళిపోయేటట్టున్నాడు. చిన్నప్పుడు ఏదో చేయించాం, అదో యాజ్ ఎ హాబీగా చేయించారు, కానీ ఫుల్గా అమ్మ వీడు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది తెలుసు వాళ్ళకి, ఇండస్ట్రీ ఏంటని తెలుసు కాబట్టి నాన్న వాళ్ళకి. సో వాళ్ళు భయపడ్డారనమాట, ఇప్పుడు చదివి ఏమైంది, వీడేమవుతాడు అది ఇది అని చెప్పి. వాళ్ళు అనుకున్నట్టు ఏదో చేశాను తర్వాత. సో ఏమైందంటే ఈ థియేటర్స్ చేసడంలో ఏమైందంటే అండి, మంచి మేము స్టూడెంట్సే, మాది స్టూడెంట్ థియేటరే, కానీ ఒక 4 ప్లేస్ వేసాం. ఆ 4 ప్లేస్లో ఒక 2 ప్లేస్ వచ్చి బాగా సక్సెస్ అయ్యి మళ్ళీ రిపీటెడ్గా వేయటం జరిగిందనమాట. అలాగే ఒక స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కూడా ఒక దానికి వెళ్ళాం. అక్కడ కూడా మంచి పేరు వచ్చింది మా టీంకి. అంటే మేము స్టూడెంట్స్ గ్రూపే, కానీ ప్రొఫెషనల్ థియేటర్స్ చేసే వాళ్ళతో పోటీ పడి కొంచెం మంచి రికగ్నైజేషన్ కూడా వచ్చింది అక్కడ. అలా థియేటర్ చేసాం అక్కడ. డ్యాన్స్, ఈ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి కొన్ని చేసాం కాలేజ్లో. ఇంక కాలేజ్ అవ్వంగానే ఏమైందంటే అండి, నాకు ఎలా ఉండేదండి మైండ్లో, కాలేజ్ అవ్వగానే బయటకు వెళ్తున్నాం, హీరో అయిపోతున్నాం, అసలు మనల్ని ఎవడు ఆపేది అన్నట్టు ఉండేదన్నమాట. బయటికి కాలేజ్ అయిన నెక్స్ట్ రోజు రియాలిటీ తగిలింది. అసలు ఇంటి పరిస్థితి ఏంటి, మనం ఏం చేయాలి, మన జాబ్ ఏంటి, అసలు సినిమాల్లోకి వెళ్ళాలంటే ఎలా. ఇప్పుడు నాన్నగారు హీఈస్ అ థియేటర్ యాక్టర్, హీఈస్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, బట్ ఆయన ఇట్స్ అ వెరీ సీనియర్. ఆయన సర్కిల్ ఎవరు ఇప్పుడు వర్కింగ్లో లేరు యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే నాన్నగారు వచ్చి ఆయన రీచ్ అవ్వాల్సిన హైట్కి ఆయన రీచ్ అవ్వాలా. హీఈస్ అ గ్రేట్ యాక్టర్, హీఈస్ అ గ్రేట్ పర్సన్, ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు ఆయన, బట్ హీఈస్ నాట్ ఎ సక్సెస్ఫుల్, అంత అవ్వలేకపోయారు నాన్నగారు. సో అలాంటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు నెపోటిజం అని ఒకటి ఉంటుంది, ఫ్రెషర్స్ అని ఒకటి ఉంటుంది, బయట నుంచి వస్తున్నాం అని ఉంటుంది. మనం అటు కాదు ఇటు కాదు, మధ్యలో అనమాట. ఇది వెరీ యూనిక్ కేస్ అండి. అది ఎలా అవతలకి అర్థమైతే నాకు తెలియట్లా. బట్ ఇప్పుడు మీ ఫ్యామిలీ ఒక బిజినెస్ రన్ చేస్తుంది అనుకోండి, ఆ బిజినెస్లోనే మీరు అటు ఇటు కొట్టుకుంటున్నారు, పైకి వెళ్ళట్లా కిందకి వెళ్ళట్లా. అలాంటి దాంట్లో మీరు కూడా వెళ్ళి మళ్ళీ నేను అదే బిజినెస్లో ఉంటానంటే ఏ ఫ్యామిలీ ఒప్పుకోరు. అలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండేటప్పుడు చదివింది సివిల్,
అదేమో మరీ మంచి టాప్ కాలేజ్. నాకు వద్దురా బాబు జాబ్ అన్నా కూడా ఇచ్చేవాళ్ళు, ప్లేస్మెంట్స్ వచ్చేవన్నమాట. అలా కాలేజ్ అయిన నెక్స్ట్ డేనే సివిల్ రిలేటెడ్ జాబ్ ఒకటి వచ్చింది. అప్పుడు హైదరాబాద్కి వచ్చాను ఫస్ట్ టైం. 20 ఏళ్ళ ముందు హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళం, మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత హైదరాబాద్కి వచ్చాను. దట్ ఈస్ ది ఫస్ట్ టైం ఐ మళ్ళీ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుంచి అప్పుడు నా మైండ్లో ఏమవుతుంది, ఓకే ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేటట్టు లేరు, దేవుడే మనకి హైదరాబాద్ రిలేటెడ్గా ఒక జాబ్ ఇచ్చాడు, మనం ఏం చేస్తాం, జాబ్ చేస్తాం 5 దాకా 6 దాకా, సాయంత్రం వెళ్ళిపోయి ఎవరిని కలుద్దాం, లేదా సాటర్డే సండే వెళ్ళి ఎవరిని ఇండస్ట్రీ పీపుల్ని కలుద్దాం, ఆడిషన్స్ ఇద్దాం, అలా అనుకునేవాడిని. వీళ్ళు రావటం ఏం చేశారంటే, సివిల్ ఎలా ఉంటుంది మీకు ఆడియన్స్కి తెలుసు, సివిల్ ఇండస్ట్రీ మెకానికల్ ఎలా ఉంటుందంటే మనల్ని రాడ్ లాగా వాడాలి, ఇంకా అంతే, మనల్ని మనుషుల్లా వాడరు. నేనేమన్నా సివిలే కదా, మన పెద్ద కాలేజ్ బాగా చదివేమో, ఏదో క్లాస్గా ఉంటుంది అనుకున్నా. కానీ రావటం ఆఫీస్ వచ్చి బేగంపేట అనమాట. బేగంపేటలో అంటే బేగంపేట నుంచి కృష్ణానగర్ ఎంతసేపు 10 కిలోమీటర్లు ఉంటుందేమో, ఇంక మనల్ని ఆపేవాడు లేడు అనుకున్నా నేను. వాడు వెళ్ళటమే సార్ నమస్తే సార్ అన్నాడు. నమస్తే అంటే అన్నాడు. ఒక లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇస్తే లెటర్ ఓపెన్ చేసి చూస్తే అది ఇక్కడ నుంచి చౌటుప్పలు దాటి ఎక్కడో ఇచ్చాడు వర్క్ లొకేషన్. అమ్మ బాబోయ్, 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాడు రా బాబు, నన్ను బతకనివ్వరు రైళ్ళు అనుకున్నా. సరే వెళ్తాం, అక్కడ ఏదో పీస్ఫుల్ అడవా ఏదో తొక్క అనుకుంటే ఏమీ లేదు. అదొక కెమికల్ ఫ్యాక్టరీ. మొత్తం వెళ్ళిన ఫస్ట్ రోజు ఏంటంటే మొత్తం పొగ, మొహం అంతా నల్లగా పొగ, ముక్కులో నుంచి గొంతులో నుంచి వైట్గా వస్తుంది. అది మొత్తం కెమికల్స్ అనమాట. అసలు నేనేం అవ్వాలనుకుంటున్నాను, నేనేం చేస్తున్నాను, ఇలా ఉండేదన్నమాట నాకు. అప్పుడు మీకు డౌట్ వచ్చిందా, నేను చేసిన సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అని? అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే నేను జాబ్ కూడా సివిల్ కన్స్ట్రక్షనే. ద కన్స్ట్రక్షన్ వచ్చి ఒక సివిల్ కెమికల్ రిలేటెడ్ సరౌండింగ్స్లో జరుగుతుంది అనమాట. కెమికల్ ఫ్యాక్టరీకి వాడు ఇంకో బిల్డింగ్ కడుతున్నాడు, ఆ బిల్డింగ్ మేము కట్టాలి. సైట్ అలాగా ఉండాలి కాబట్టి సైట్ ఇంజనీర్ కింద వెళ్ళినట్టున్నారు. అవును అంతే, సైట్ ఇంజనీర్ సంథింగ్ లైక్ దట్. అలా జరిగిందండి. సివిల్ చేశాను కొన్ని రోజులు. కరోనా వచ్చింది, మొత్తం మూట సర్దుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ చెన్నై. అంటే మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ డౌన్ అయిపోయాయి సివిల్ కరోనా టైంలో. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఇంక మన ఇంట్లో తెలిసిందే కదా, ఏదో ఒకటి చేయరా, ఖాళీ ఏంటి అదేంటి అంటే మన బ్రీతింగ్ స్పేస్ ఇవ్వరు. మన మనసులో ఏముందో తెలుసు, మనం ఏం చేయాలో మనకు తెలుసు, బ్రీతింగ్ స్పేస్ ఇవ్వరు. అప్పుడు ఏమైంది, వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, రే ఐటీ జాయిన్ అంటారు. లక్కీగా ఏదో ఐటీ జాబ్ జాయిన్ అయ్యా. ఇంకా ఐటీ జాబ్ జాయిన్ అయ్యేసరికి ఎలా ఉంటుందంటే అండి, చాలామంది అది ఫేస్ చేసి ఉంటారు. ఏంటి, ఫస్ట్ ఏదో కష్టంగా ఉంటుంది. అసలు మనకు సివిల్ చదివిన వాడికి ఐటీ అసలు అర్థం కాదు. అదేంటి కంప్యూటర్ లోపల ఏం జరుగుతుంది, మనం ఏమన్నీ మెకానికల్ ఫిజికల్గా తెలుసు మనకి ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద రియాక్షన్, లోడ్స్ ఏంటి, ఇది వీ కెన్ అండర్స్టాండ్. ఈ కంప్యూటర్ ఏంటి, కోడింగ్ ఏంటి, అసలు ఏమీ అర్థం కాదు. అసలు బుర్ర పీక్కొని ఏం చేయాలో తెలియక ఒక 3-4 నెలలు ఒక మెంటల్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఎలాగోలా దాన్ని నేర్చుకున్నా. కోడింగ్ అది నేర్చుకొని ఏదో క్యూఏగా సెట్ అయ్యాను అనమాట. క్యూఏగా సెట్ అయ్యి చేస్తుంటే ఇంకా టైం వెళ్ళిపోతుంది, 1 year 2 years అయిపోతుంది. ఆ లూప్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. అంటే అసలు మన గోల్ ఏంటి, మనం చదివింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి, ఏవీ తెలియదు. ఇప్పుడు ఎవడైనా మేము ఏం చేశారని అడిగారు అనుకోండి, చదివిందేమో సివిల్, చేసిందేమో ఐటీ, ఇప్పుడు చేస్తుందేమో సినిమా. అలా ఉంటుంది. ఇంకా ఏం చెప్తాం. బట్ ఐ థింక్ దిస్ ఈస్ మెనీ పీపుల్స్ కెరియర్ గ్రాఫ్ ఇలానే ఉందనుకుంటాను. ఐ డోంట్ నో. బట్ డెఫినెట్లీ నాకు ఇక్కడ వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే, డాడీ ఎంత డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ, అంటే అనుకున్న స్టేట్కి రీచ్ అవ్వకపోయినప్పటికీ, సో డబ్బింగ్లో మీకంటూ ఎంతో కొంత పాత ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు బయట ఉన్నారు. బట్ ఆ డబ్బింగ్ అనేది ఇంకా సక్సెస్ఫుల్గా తీసుకోలేదు ఎందుకు అంటే, ఏమని చెప్తారు అంటే, ఈ మధ్యలో ఇన్ని జాబులు చేస్తూ డబ్బింగ్ 100% ఎందుకు తీసుకోలేదు అంటే? అదే అండి మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఎ మూవీ పర్సనాలిటీగా చిన్నప్పటి నుంచి కష్టాలే చూసాను మేము. ఎక్కడ కూడా పీక్ సక్సెస్ కానీ ఒక స్టెబిలిటీ కానీ చూడలేదు. సో ఎప్పుడైనా తల్లిదండ్రులు కానీ ఎవరైనా అసలు హ్యూమన్ బీయింగ్ ఏమనుకుంటారు, ఒక స్టెబిలిటీ కావాలి, ఒక గ్రోత్ కావాలి అనుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎంత పర్సంటేజ్ అండి సక్సెస్ ఉండేది చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పారు, ఇంత 300 సినిమాలు చెప్తే 300 సినిమాకి ఇప్పుడు సక్సెస్ వచ్చింది నాకు. నేను ఎక్కడో 100 దగ్గర ఆపేసి ఉంటే, ఏదో 200 దగ్గర ఆపేసి ఉంటే, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ గేమ్ అండి మూవీ ఇండస్ట్రీ అనేది. సో ఇప్పుడు కూడా నాకైతే ఫస్ట్ నుంచి పిచ్చిదే, థియేటర్ చేయటం కానీ, డ్యాన్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, చైల్డ్ యాక్టర్గా చేయటం కానీ, ఇప్పుడు కూడా ఇదే నా మైండ్లో రన్ అయ్యేది, ఎప్పుడు ఇదే. కానీ ఇంకా అది ఫుల్ టైంగా ఎందుకు తీసుకోలేకపోయామంటే, మనకు అసలు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వరు కదా. చదువుకుంటున్నప్పుడు కానీ, చదువు అయిపోయినప్పుడు కానీ ఆ జంప్ అనేది వెరీ మ్యాసివ్ జంప్, అది మనమే తీసుకోవాలి. ఇప్పుడు కూడా నేనే తీసుకున్నాను యాక్చువల్లీ.
ఆ 2 years మీకు చెప్తున్నా కదా జాబ్ చేసేవాడిని అని చెప్పి 2 years చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇంకా అమ్మో సివిల్లో 1 year ఉన్నాం, ఐటీలో 2 years ఉంటున్నాం, అసలు మన గోల్ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాం. సివిల్లో ఉండేటప్పుడైనా కష్టంగా ఉండేది, చిరాకు పడేవాళ్ళం, నైట్కి వచ్చేసరికి ఆలోచించేవాళ్ళం, అబ్బా ఇంత కష్టం మనకు అవసరమా, మనం వేరే కదా అని ఆలోచించేవాళ్ళం. ఐటీలో ఏమైపోయిందంటే అండి సుఖంగా ఉంటుంది. అంటే ఐటీలో ఉండే కష్టాలు ఉంటాయి, బట్ వాడు ఒక 2 days వీక్ ఆఫ్ ఇవ్వటం, డేట్ అంటే డేట్ నెలాఖరికి జీతం వేయటం, వీళ్ళు అడగకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వటం, ఒకటా రెండా ఇంకా ఎన్ని బోనస్లు వస్తాయంటే అప్పుడు అన్ని ఎక్స్ట్రాలు వస్తూ ఉంటాయి మనకి. ఈ సుఖంలో పడి నా గోల్ నేను మర్చిపోతున్నా. అంటే మనసులో కొడతా ఉంటుంది రోజు, కానీ అది ఎలా 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 అని చెప్పి ఇంక ఇంట్లో ఒక 1 fine day నేను ఇక్కడ డిస్కస్ చేస్తుంటే ఇంట్లో ఒప్పుకోవట్లే. అమ్మో నువ్వు జాబ్ చేస్తున్నావు, ఇంత మంచి గ్రోత్లో ఉన్నావు, ఎలా వెళ్ళాలంటే కాదమ్మా మీకు అర్థం కావట్లే, కాదు నాన్న అని చెప్పి మాట్లాడుతున్నా, కుదరట్లా. ఆఫీస్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇంకా నాకు అర్థమవుతుంది, వీళ్ళు మనల్ని వదలరు, ఆఫీస్ వాళ్ళు వదలరు, ఇంట్లో వాళ్ళు వదలరు. ఇంకా ఆఫీస్లో గొడవ పెట్టేసుకొని వచ్చేసాను నేను, ఇంట్లో కూడా గొడవ పెట్టేసుకొని వచ్చేసా. ఒక నెల రోజులు నేను ఎక్కడ ఉన్నాను ఎవరికి తెలియదు. ఆఫీస్ ల్యాప్టాప్ నా దగ్గరే ఉంది, ఇంట్లో ఫోన్ నా దగ్గరే ఉంది, ఫోన్ ఆన్ చేయను, ఏమీ చేయను నేను, ఎక్కడున్నాను తెలియదు. నెల రోజులు హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో వచ్చి నా ట్రయల్స్ నేను స్టార్ట్ చేసుకున్నా, డబ్బింగ్ కానీ యాక్టింగ్ కానీ ఈ రిలేటెడ్ నేను చేసుకున్నా. కానీ అంటే నా బాధ ఏంటి, ఆఫీస్లో కనుక మనం సరిగ్గా రిజైన్ చేసామనుకోండి, అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు ఏమంటారు, సరే ఈ కంపెనీ పోతే పోయింది లేరా నెక్స్ట్ కంపెనీ జాయిన్ అవ్వంటారు. అదే అక్కడ కొంచెం మనం గోల్ చేసామనుకోండి, ఎవడు ఇవ్వడు కదా నెక్స్ట్ జాబు, అలా ఒకటి చేసాం. ఆఫీస్లోకి వచ్చి అలా చేసాం. ఇంట్లో ఏంటంటే ఇంక భయపెట్టేశాను, నాకు అసలు ఇంట్లో ఉండను, నేను బయట ఉంటా కానీ మీరు వదలకపోతే ఉండను నేను. ఇంకా వచ్చాను, అసలు వాళ్ళకి ఏం లేదు, ఒక చిన్న లెటర్ రాసేసి అది ఏదో ఫ్రిడ్జ్కి దేని కంటిన్యూ చేసి నేను చెప్తున్నా. ఎందుకంటే మామూలు ఇళ్ళల్లో ఎంత కష్టపడుతున్నారు ఒక పర్సన్ సినిమాలోకి రావడానికి. ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా ఇండస్ట్రీలో కష్టాలు చూసిన వాళ్ళ దగ్గర నుంచి ఒకరు బయట రావటం అంటే ఇంకా కష్టం. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పర్సన్కి ఈ సినిమాలో సక్సెస్ ఎలా ఉంటుందో అసలు తెలియదు, వాళ్ళు బయట నుంచి చూసి అంతా ఒక లైమ్ లైట్లో కనబడుతుంది. బట్ డాడీ అంతా చూసారు కాబట్టి. బాగా చెప్పారండి, ఈ పాయింట్ నేనే చెప్పలేదు, ఎంత డీప్గా ఆలోచిస్తే మీరు ఈ పాయింట్ చెప్తారు. బట్ ఆయన తెలుసు కాబట్టి కెరీర్లో సక్సెస్ పర్సెంటేజ్ ఎంత ఉంది, నేను ఆల్రెడీ అదంతా ఫేస్ చేసి వచ్చాను కాబట్టి అందులో నా కొడుకు వెళ్ళకూడదు అని స్వార్థం ఉందేమో నాకు అనిపిస్తుంది. అవునండి, అయ్యో అదే మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ యాక్చువల్లీ. అంటే లోపల ఉన్నాం కాబట్టి అసలు ఇంకా ఇన్ డెప్త్ తెలుసు మనకి పర్సన్స్ ఎలా ఉంటారు, లేదా ఫినాన్షియల్ గేమ్ ఎలా ఉంటుంది, అదే మీరు చెప్పిందేనండి. బట్ ఆఫ్టర్ 1 month ఏం జరిగింది, ఎలా జరిగింది? ఆఫ్టర్ 1 month ఏం జరిగిందండి, ఆఫీస్కి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా సీరియస్ మెయిల్స్ పెడుతున్నారు, మధ్యలో చూసుకుంటా. వారం రోజులకు ఒకసారి ఏదైనా నెట్ కెఫ్లోకి ఎక్కడికో వెళ్ళి గిస్కులు కట్టుకొని ఎవరు రీడు అని వాళ్ళు భయపడాలి అందరూ, వెళ్ళి చూసుకొని టక్మని మెయిల్ చూసుకునేవాడిని, దుర్గా అభిషేక్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ ఫలానా డేట్ లోపల రావాలి, లేదంటే వీళ్ళు టేక్ సీరియస్ యాక్షన్ అని కంపెనీ వాడు మెయిల్ పెడతాడు. ఇలా మా నాన్న మా చెల్లు ఎవరో వీళ్ళేదో మెసేజ్ ఏదో పెడతారు, నాన్న వచ్చే నన్ను అమ్మకు ఒంట్లో బాగాలేదు నాన్న వచ్చే నాన్న వీళ్ళేదో పెడతారు. ఇవన్నీ పట్టించుకుంటే ఎలా, నేను కొంచెం ప్రొలాంగ్ చేసేవాడిని. ఇంకా చూసా, ఓ 9 రోజులు చూసా, 9 రోజులకి ఇంక లాస్ట్ పీక్ స్టేజ్కి వెళ్తున్నారు అందరూ, కంపెనీ వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ. ఆహా ఇంకా వదిలితే పేలిపోతారు, ఇక్కడికి వెళ్ళి మనం డ్రామా స్టార్ట్ చేయాలి, రెడీ అండి, ఓకే అండి, అది ఏదో స్టార్ట్ చేయాలి మనం అని అనుకొని 9 రోజుల తర్వాత వెళ్తే, సరే ఓకే ఇప్పుడు నీకేం కావాలి, నీకు నచ్చింది చేయాలి అంతే కదా అన్నారు. అవును మీరు వదిలితే చేస్తా, వదలకపోయినా చేస్తా అంటే, సరే ఏదో ఒకటి చేయి, ఫస్ట్ వెళ్ళి ఆ కంపెనీ ల్యాప్టాప్ వాళ్ళు ఇచ్చేయి, ఆ కంపెనీ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఇచ్చేసి. కంపెనీ కూడా చాలా మంచి వాళ్ళండి పాపం, ఎవ్వరు 2 రోజులు ఆగరు. మరి వెళ్ళినా కూడా నన్ను ఏదో చిన్న పిల్లోని చూసినట్టు, నాన్న నువ్వు ఓకేనా, అంతా ఓకేనా, నీ హెల్త్ బాగుందా, ఎందుకు వెళ్ళావు నాకు చెప్పొద్దు, తర్వాత చెప్పలే ల్యాప్టాప్ ఇచ్చేయి ఫస్ట్. ఇంకా వాళ్ళు మళ్ళీ ఏం నెగిటివ్ చేయలే నన్ను, ఎక్కడా కూడా బ్లాక్ మార్క్ అనో వేరే ఎంప్లాయీస్ దగ్గర బ్యాడ్ చెప్పడం ఏం లేదు. నేను చేసిన తప్పని నాకు తెలుసు, బట్ ఐ డెంట్ నో వాట్ టు డూ. అంతేనండి, ఏమో మేబీ ఇంకా అలా జరిగింది. 9 రోజుల తర్వాత ఏంటంటే ఇంటికి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, అందరికీ చలో టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి నేను ఒక్కడిని మళ్ళీ వచ్చాను. ఒక్కడనే వచ్చేసి సపరేట్ రూమ్ తీసుకొని మన మధురా నగర్ దగ్గర యూసఫ్ గూడ దగ్గర తీసుకొని ఇంకా ప్రాపర్ స్టార్ట్ అండి, రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆడిషన్స్కి వెళ్తాం. బేసిక్ యాక్టర్ డబ్బింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్తున్నాను కాబట్టి ఇక్కడ యూనియన్ చైల్డ్ ఆర్టిస్ట్ కార్డు ఉండేది, చైల్డ్ ఆర్టిస్ట్ మెంబర్, లైఫ్ మెంబర్ అన్నీ తీసుకున్నాము. ఇంకా యూనియన్కి వెళ్ళి కనపడటం, ఇలా వచ్చానండి ఏమైనా ఉంటే చెప్పండి, తర్వాత అందరినీ కలవటం, తెలిసిన వాళ్ళందరినీ, లేదు పలానా వాళ్ళు చెప్తారు కదా ఈ వర్క్ ఎక్కడ జరుగుతుంది ఏంటని చెప్తే అందరినీ కలవటం, ఇలా వచ్చానండి. అక్కడ తమిళ్లో ఇక్కడ నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే అక్కడ చెన్నైలో నేను ఉన్నప్పుడు నేను ఈ డబ్బింగ్ చెప్పడం కానీ థియేటర్ చేయటం కానీ ఇవన్నీ యాడ్ అయ్యాయండి నాకు. ఎలాగంటే
అక్కడ చెప్పిన వరకు ఇక్కడ తీసుకొచ్చి చూపించేవాడిని. అక్కడ మంచి మంచి విలన్స్కి హీరోస్కి చెప్పాను, డబ్బింగ్ ఫిలిమ్స్, స్ట్రైట్ ఫిలిమ్స్, అలా అవి తీసుకొచ్చి ఇక్కడ చూపించడం వల్ల మన వాళ్ళు కూడా కొంచెం రెస్పెక్టెడ్గా చూసేవాళ్ళు. అంటే ఓకే, ఏదో వచ్చి అవకాశం అడగటం వేరు, ఆల్రెడీ నేను చెప్తున్నానండి పలానా ఇది ఉంది ఇలా చేస్తున్నానని చెప్పడం వేరు. సో డబ్బింగ్ అలా వెళ్ళి కలిసేవాడిని. ఇంకా ఆడిషన్స్ అయితే అసలు జీరో, అసలు ఎవరు తెలియదు, ఏమీ తెలియదు. ఇంకా వెతకటం, ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళటం, ఆడిషన్స్ ఇవ్వటం, అలా దాదాపు ఒక 100 ఆడిషన్స్ ఇచ్చుంటే ఫస్ట్ అవకాశం వచ్చిందండి. అది వరుణ్ సందేశ్ గారితో ఒక ఫిలిం చేశానండి రీసెంట్గా. అందులో ఒక మంచి క్రూషియల్ రోల్, సపోర్టింగ్ రోలు, మంచి రోల్ చేశాను. తర్వాత అలా చేస్తూ చేస్తూ మళ్ళీ ఇంకా ఒక 50 ఆడిషన్లో ఎప్పుడో ఇస్తే నవీన్ చంద్ర గారితో ఒక ఫిలిం చేశానండి రీసెంట్గా. అది ఇట్స్ వెరీ స్మాల్ రోల్, బట్ నవీన్ చంద్ర గారితోనే ఉంటుంది కాంబినేషను. అలా అదొక 2 ఫిల్మ్స్ చేశాను యాక్టర్గా. డబ్బింగ్స్ వైస్ ఇక్కడికి వచ్చినాక గుడ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చెప్పాను. ముందే చెప్పుంటే బాగుంది, నిన్నే ఇంటర్వ్యూ చేశాను నవీన్ చంద్ర గారిని అడిగి అభిషేక్ గారితో ఎలా ఉంది అని. తెలియదండి, బట్ హీఈస్ సచ్ ఏ నైస్ పర్సన్ అండి. వర్కింగ్ అప్పుడు కూడా అప్పుడే ఈ జిగర్దండ XX రిలీజ్ అయింది. అది చూసి ఆయన చూస్తున్నాం. జిగర్దండ XXలో ఆయన ఒక మంచి నెగిటివ్ రోల్ చేశారు. చూస్తుంటే నేను దాని గురించే మాట్లాడుతున్నా, అందాల రాక్షసి అవన్నీ మాట్లాడట్లా. సార్ ఇది ఎలా చేశారు, కార్తిక్ సుబ్బరాజ్ గారితో ఎలా ఉంది మీ డిస్కషన్, ఎలా మీరు అంత నెగిటివ్గా మారారు, ఆయనతో మాట్లాడుతుంటే హీ వాజ్ సో ఫ్రెండ్లీ, వాజ్ ఎక్స్ప్లెయినింగ్, మీరు బాగా చేస్తున్నారండి, ఇలా చేయండి కొంచెం. ఆయన ఒక కౌంటర్ ఇస్తాడు, నేను ఒక కౌంటర్ ఇస్తాను, నేను ఇలా అనగానే మీరు ఎలా అనండి అని ఇమీడియట్గా ఒక టీం వర్క్ లాగా మారిపోయి చేయటం. నేను మాట్లాడిన కొంతసేపులో నాతో ఆయన చాలా మంచిగా బిహేవ్ చేశారండి. సూపర్. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఈ జర్నీలో మీరు ఏ పాయింట్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఫ్రమ్ 0 to 100% అనేది పెట్టుకుంటే ఎలా డిఫైన్ చేసుకుంటారు? 25-30 దగ్గర ఉన్నానేమండి, అంతే. గ్రేట్. బట్ అంటే యాక్టర్గా ఎక్కువ ట్రైల్ చేస్తున్నారా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎక్కువ ట్రైల్ చేస్తున్నారా? 2 బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నానండి, బట్ యాక్టింగే మెయిన్ నాకు. నాకేమనిపించింది అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ కొంచెం మనీ తెచ్చి పెడుతూ ఉంటుంది, దాంతో యాక్టర్గా ట్రైల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. అయ్యో చాలా కరెక్ట్. అయ్యో నిజంగా అండి, నేను అది చెప్పాలి, బట్ ఎందుకు నాకు టక్మన్ క్లిక్ అవ్వలేదో తెలియదు. మీరు చెప్పింది కరెక్ట్. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఒక బ్రెడ్ అండ్ బటర్గా చేసుకుంటూ, ఒక బ్యాక్ బోన్లా ఉంటూ యాక్టింగ్ని ఫోకస్ చేస్తున్నా. కరెక్ట్ అండి, బాగా చెప్పారు మీరు. ఏ షెర్లాక్ హోమ్స్ లాగా ఏదో చేయాలి మీరు అంటే. నాకు అదే రీజన్ నా మనసులో ఉంది, కానీ టక్మన్ మీరు అడగానే గుర్తురాలా, మీరే చెప్పేశారు అదే. బట్ ఎనీవేస్ గ్రేట్. అంటే ఇందులోని ఇంత కాన్స్టెంట్గా డాడీ ఆల్రెడీ థియేటర్ ఆర్టిస్ట్ చేసి వచ్చిన ఆయన కాన్స్టెంట్గా మీకు చెప్పేది ఏంటి? ఇప్పుడు ఆర్టిస్ట్గా ఆడిషన్స్కి వెళ్తున్నాం, ఇఫ్ ఇన్ కేస్ ఎనీ సజెషన్స్ ఇచ్చేవారు, ఇలా పర్ఫామ్ చేస్తే బాగుంటుంది, థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్తే డెఫినెట్లీ రెస్పెక్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని, అంటే ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఆర్టిస్ట్ అన్నా థియేటర్ ఆర్టిస్ట్ చేసామంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఇవ్వగలరు, వాళ్ళ దగ్గర డ్రామా ఎక్కువగా క్రియేట్ చేయగలరు, డైరెక్టర్స్ కూడా ఫీల్ అవుతుంటారు. సో డాడీ కాన్స్టెంట్గా ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఈ ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు? లేకపోతే ఇంకా కూడా వెనక నుంచి ఎందుకు వచ్చి జాబ్ చేసుకునేవారు పక్క? నిజం చెప్పాలంటే ఏం లేవండి, ఇన్పుట్స్ ఏం లేవు. అంటే ఒకటే చెప్పేవాళ్ళు, డిసిప్లిన్డ్గా ఉండాలి, టైం అంటే టైము, పంచువల్గా ఉంటాం, ఒకటి బిహేవియర్ అందరితో మంచిగా ఉంటాం, ఇదే చెప్పేవారు. కానీ ఇంకా వర్క్ రిలేటెడ్గా ఏం చెప్పలేదు నాకు తెలిసి. 100% చెప్పగలను, ఏం చెప్పలేదని. నాన్న చేసేది ఏంటంటే అండి, నేను ఏదైనా చేసి ఆయన పంపించడం కానీ, ఏదైనా ఇప్పుడు డబ్బింగ్ కానీ యాక్టింగ్ కానీ చేసినాక ఆయన చూసి అప్పుడు మాట్లాడతారు, ఏంటి జరిగింది, ఏంటి ఎలా ఉందని చెప్పి. ఇంతకుముందు ఏం చెప్పింది లేదు, ఏం చేసింది లేదు. ఐఎమ్ ష్యూర్ లైక్ ఏ పర్ఫార్మెన్స్లో కూడా ఆయన వచ్చి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పింది లేదండి. బట్ హీజ్ అ వెల్ విషర్. ఖచ్చితంగా ఇది వస్తుంది, చేయాలా చేయొద్దా అలాంటివి అడుగుతాం, కానీ ఎలా చేద్దాం, ఈ పర్ఫార్మెన్స్ ఇలా ఇద్దామా అలా ఇద్దామా అలాంటివి ఉండవు. సో ప్రేమలో సక్సెస్ని మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేసి ఉంటారు. బట్ ఫస్ట్ డే మీరు థియేటర్లో చూడడం జరిగింది. ఫాదర్ మదర్ ఎలా ఫెల్ట్ అయ్యారు? ఒక సచ్ ఎ లాంగ్ క్యారెక్టర్, ఆ డైలాగ్స్ కానీ, ఆ పంచెస్ కానీ, మీ మోడ్యులేషన్ కానీ, వాయిస్ మోడ్యులేషన్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. సో డాడీ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి ఇంకా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు ఎలా ఇచ్చారు. సో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు? ఎలాంటి రిసెప్షన్ వచ్చింది వాళ్ళిద్దరి నుంచి మీకు? ఇద్దరు వాటేసుకొని కొంతసేపు వదలలేదండి. అదే ఇంకా మాటలేం లేవు, వాటేసుకొని ఎమోషనల్ అయ్యారు. అదే బిగ్గెస్ట్ గిఫ్ట్ అని నేను అనుకుంటున్నా. నాన్నగారు కానీ అమ్మ కానీ అదేనండి. సూపర్. బట్ డెఫినెట్లీ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్ ప్రేమలు ఎలాగంటే అండి, ఇప్పుడు నేను వచ్చి మీకు చెప్పాను కదా, ఈ 1.5 year నుంచి నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక్కడే ఉండి చేస్తానని.
సో ఈ 1 yearలో ఏంటంటే అందరి దగ్గర తిరగటం, అందరినీ కలవటం, ప్రతి సినిమాలో ఏదో ఒకటి చిన్నదైనా చెప్పటం, అంటే బిట్ వర్క్ అంటారు ఇక్కడ మనకి. డబ్బింగ్లో రకరకాలు ఉంటాయి, క్యారెక్టర్ అని, బిట్స్ అని, మెయిన్ అలా ఫైట్స్ అని అలా ఉంటాయి. ప్రతి దాంట్లో మరి ఫైట్స్ వాటికి వెళ్ళలేదు నేను, ఎందుకంటే బిట్స్, క్యారెక్టర్స్, చిన్న చిన్న క్యారెక్టర్స్, ఇలా హీరోస్, సెకండ్ హీరోస్, ఇవన్నీ కూడా ఎవరు పిలిచినా వెళ్ళి చెప్పేవాడిని అనమాట. ఏ ఆడిషన్, ఏ టెస్ట్ ఉన్నా కూడా. మనకి డబ్బింగ్లో వాయిస్ టెస్ట్ అంటారండి మామూలుగా. ఇప్పుడు ఏదైనా సినిమా స్టార్ట్ అవుతుంది అనుకోండి, అందులో మెయిన్ క్యారెక్టర్స్ 4-5 ఉంటే ఆ 4-5 క్యారెక్టర్లకి ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక 4-5 లేదా ఆ రేంజ్ స్కేల్ని బట్టి పీపుల్ని, జనాల్ని పిలిచి ఆడిషన్ చేస్తారనమాట. అది ప్రాపర్ యూనియన్ ద్వారానే వస్తుంది మనకి. సో అలా ఆడిషన్కి వెళ్ళేవాడిని, ప్రతిదానికి వాయిస్ టెస్ట్కి వెళ్ళేవాడిని. మంచిగా చెప్పానండి, దీనికి ముందు కూడా మంచి పడ్డాయి. అలా చెప్పుకుంటూ వస్తుంటే ఇప్పుడు ప్రేమలో జరుగుతుందని ఎవరికి తెలియదు. రిలీజ్ అయింది, హిట్ అయింది, పెద్ద సినిమా హిట్ అయింది అంటే ఇండస్ట్రీ గురించి చెప్తున్నా. పిలిచిన వాళ్ళు కూడా ఏదో సినిమా అంట, రాజమౌళి వాళ్ళు తీసుకున్నారంట, వాయిస్ టెస్ట్ ఉంది రా అని చెప్పి పిలిచారు. అది కూడా ఎలా అంటే లాస్ట్ మినిట్లో ఉంటాయి ఇవన్నీ కూడా. మనం ఏదో పనిలో ఉంటాం, అరగంటలో వస్తావా, పావుగంటలో వస్తావా అంటారు. అంటే ఇక ఆప్షన్ ఉండదు, తర్వాత వస్తావా, రేపు వస్తావా, పావుగంటలో వస్తావా, అలా ఉంటుంది అనమాట. వెంటనే ఏదో పనులనే ఆపేసుకొని వెంటనే వెళ్తే, మనలాగే ఒక 3-4 ఆడిషన్ చేసుంటారు. నేను వెళ్ళినప్పుడు 1-2 ఉన్నారు, చేశారు. ఆదిత్య గారే ఉన్నారు అప్పుడు ఆడిషన్ జరిగేటప్పుడు. ఇంకా ఒక 1 day 2 days తర్వాత దే కాల్ మీ, మీరు చెప్పాలండి అని చెప్పి కాల్ బ్యాక్ వచ్చింది. అలా వాయిస్ టెస్ట్ చేసాం. ఈ వాయిస్ టెస్ట్ కూడా ఏ సీన్ చేసామంటే అండి, సెకండ్ హాఫ్లో వాళ్ళు తాగి డాబా పైన కూర్చొని మాట్లాడతారు కదా, అదే ప్రేమ, తనంటే నాకు భయంకరమైన ప్రేమ, ఆ సీన్ ఆడిషన్ చేశారు, వాయిస్ టెస్ట్ చేశారు. ఒక 2 days తర్వాత కాల్ వచ్చింది. ఇంకా దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండి. బట్ డెఫినెట్లీ ఆదిత్య హాసన్ ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ తో పనిచేయడానికి చాలా ఎంతూజియాస్గా ఉంటారు. నేను #90s వెబ్ సిరీస్ ఇంట్రో కూడా వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఎంతూజియస్. ఆ ఇచ్చిన కాన్ఫిడెన్స్ సపోర్ట్ ఏంటి డబ్బింగ్, ఎందుకంటే రైటింగ్ అంతా ఆయనదే, డైలాగ్స్ అన్ని ఆయనవే. ఆ పంచ్ లైన్స్ కానీ, లేకపోతే ట్రెండింగ్ లో ఉన్న ఆ మీమ్ డైలాగ్స్ కానీ, ఎలాంటి కోవర్క్ ఉండేది ఆయనతో కలిపి? నిజం ఏంటంటే అండి, ఇప్పుడు చాలా షార్ట్ టైంలో చేసాం, 5 to 6 daysలో చేసాం. ఆయన ఒక స్క్రిప్ట్ రాసేసి ఒక 4-5 కాపీస్ అందరికి ఇచ్చేసారు, అంటే క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్కి ఇచ్చేసారు. ఆయన వాళ్ళ టెన్షన్లో ఉన్నారు, సాంగ్స్ అవి డబ్బింగ్స్. ఆయన వచ్చేవాళ్ళు, డబ్బింగ్కి వచ్చి కూర్చునేవాళ్ళు. ఏమైందంటే ఆయన కూర్చున్నారు, ఒక సీను, ఒక 1 reel కూర్చున్నారు, నాతో పాటు కూర్చొని చూశారు. బాగుందని చెప్పి హీ జస్ట్ గేవ్ హెడ్సప్ అంతే. అంటే హీ అండర్స్టూడ్, లైక్ వీఆర్ గోయింగ్ విత్ ది ఫ్లో, బాగుంది, అతను మనం నేను లేకపోయినా చేసేయగలరు హెడ్సప్ ఇచ్చారు. ఏమయ్యేదంటే ఒక రోజంతా చేసేవాళ్ళం, పలానా ఒక డ్యూరేషన్ అయ్యేది అనుకోండి, 40 minutes లైక్ ఫస్ట్ హాఫ్ అయ్యింది అనుకోండి. ఆయన ఈవినింగ్ వచ్చి, నైట్ వచ్చి చూసి నాకు మళ్ళీ పింగ్ చేయడం. కానీ ఒకసారి అయితే అక్కడే ఉన్నాను నేను, ఫస్ట్ హాఫ్ అంతా చేసినాక అక్కడే ఉన్నాను. ఆయన అన్నారు, గట్టిగా వాటేసుకొని ఒక 10-15 minutes మాట్లాడారు. అసలు చాలా ఎమోషనల్గా, మంచిగా, అసలు లైక్ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారని చెప్పాలి. అండ్ హీ రియలీ లైక్ he hugged and he went little emotional. చాలా బాగా వచ్చిందండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగుంటుందని, అది ఇదని. హీ వాజ్ వెరీ హ్యాపీ. అదే అండి, హీ వాజ్ దేర్ ఎవ్రీ టైమ్, హీ వాజ్ దేర్. బట్ ఏంటంటే చాలా షార్ట్ టైంలో జరగటం వల్ల నన్ను ఒక్కరిని చూసుకోలేరు ఆయన. హీరోయిన్ ఎలా చెప్తుందనో, ఫ్రెండ్ ఎలా చెప్తున్నారనో, లేదా సాంగ్స్ ఎలా జరుగుతున్నాయనో, మళ్ళీ లేదా మలయాళం టీం నుంచి కూడా ఫీడ్బ్యాక్స్ వస్తే అవి వాళ్ళని ఫాలో అప్ చేయటం, వాటిని అలా జరిగింది. ఆదిత్య హాసన్ గారితో వాళ్ళ టీం ఉన్నారు, ఒక 2-3 అసిస్టెంట్స్, అందరూ వి ఆల్ బికేమ్ లైక్ ఫ్రెండ్స్ నౌ. బట్ ఇట్ వాజ్ అదే ఏం చెప్తామంటే 4-5 రోజులే చేసాం. బట్ ఆ 4-5 రోజులు చేసింది ఇప్పుడు 2-3 నెలల నుంచి ఇంకా మనల్ని అది మైండ్లో రన్ అవుతా, సక్సెస్ని ఎంజాయ్ చేస్తా. గ్రేట్. బట్ ఎప్పుడు కూడా షార్ట్ స్పాన్ లో చేసిన దానికి ఇంత లాంగ్ ఇంపాక్ట్ ఉంటుందని ఎవరు అనుకోరు. బట్ అలా అంత లాంగ్ ఇంపాక్ట్ వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నా డబ్బింగ్ చెప్తున్నప్పుడు? కానీ నేనైతే 100% అనుకున్నానండి. ఎందుకంటే నేను ప్రేమలు మలయాళం చూశాను. మలయాళం నేను సినిమా పిచ్ అండి, నాకు ఎంత పిచ్ అంటే బ్యాక్ టు బ్యాక్ చూసినా కూడా నాకేం అవ్వదు. పొద్దున షో, మధ్యాహ్నం షో, సాయంత్రం షో, నైట్ షో చూసినా అలా చూసిన రోజులు ఉన్నాయి, తిండి తిప్పలు మానేసి అలా తిరిగిన రోజులు ఉన్నాయి. అంత పిచ్చోండి నేను. ఇది ప్రేమలు బాగుంది అని చెప్పంగానే సెకండ్ డేనో థర్డ్ డేనో అందరం కలిసి వెళ్ళాం, ఫ్రెండ్స్ అందరం కలిసి మలయాళం వర్షన్కి వెళ్ళాం. ప్రసాద్స్లో స్మాల్ స్క్రీన్లో వేస్తారు ప్రసాద్లో. వెళ్తే అసలు ఎవ్రీ పంచ్కి అందరూ నవ్వుతున్నారు. అమ్మ ఎంత బాగుంది ఇది, అసలు ఇలాంటి సినిమా కదా మనకు పడాలి అసలు యాక్టర్గా, లేదా టు పర్ఫార్మ్ యాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ యాక్టర్, ఇలాంటి సినిమా కదా పడాలని మనం కోరుకున్నాం. వితిన్ ఒక 10 daysలో అదే సినిమాకి జరగటం అనేది ఒక మిరాకిల్ అని అనుకుంటున్నాను నేను. ఇది మొన్న నా ఫ్రెండ్ ఒకటి ఇంకోటి చేసి పంపించాడండి, వాలాట్టి అని చెప్పి ఒక మలయాళం తెలుసు, మన డాగ్, అందులో దేవ్ మోహన్కి చెప్పానండి, హీరో దేవ్ మోహన్కి చెప్పాను.
తర్వాత బిట్ లాగా ఇంకో డాగ్ కూడా చెప్పాను అనమాట. ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఆ డాగ్కి మలయాళం కూడా నస్లిని చెప్పాడంట. అంటే ఇది సంథింగ్, అది నాకే తెలియదు, ఎవరో షేర్ చేస్తే అనిపించింది, అరే ఏంటిది అంటే మనం హార్డ్ వర్క్స్ జెన్యున్గా పెడితే ఎక్కడో నుంచి ఏదో ఒకటి మనకు తెలియకుండా పాజిటివ్ సైన్ అనేది జరుగుతూ ఉంటుంది అనుకుంటున్నాను, తెలియదు నాకు. బట్ అంటే మీకు వచ్చిన కామెంట్స్లోనే నేను కాన్స్టెంట్గా ఒకటి ఏమిటంటే నస్లిన్ వాయిస్ అని కాదు, మలయాళం వాయిసెస్ కొంచెం మెయిన్ వాయిసెస్ కొంచెం దగ్గరగా ఉండవు అని చాలా మంది చెప్తున్నారు. బట్ నువ్వు ఆథెంటిసిటీ బాగా తెచ్చావు, నెక్స్ట్ నుంచి నస్లిన్ వాయిస్కి మంచి ఇంపాక్ట్ ఉంటుంది తెలుగులో. ఇది ఎంతమంది చెప్పడం జరిగింది మెయిన్గా? ఇది చాలా మంది చెప్పారండి. అంటే ఒకటి రెండా ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే ఇట్స్ లైక్ సో ఓవర్వెల్మింగ్ యాక్చువల్లీ. ఇది మీరు చెప్పింది చెప్పారు, నస్లిన్కి అయితే మీరే చెప్పాలి ఇకమైతే అన్ని ఫిలిమ్స్ అని. ఇంకా ఏంటంటే మన ప్రెస్ వాళ్ళందరికీ ఒక ప్రివ్యూ షో వేశారు 7th అనుకుంటా, 1 day బిఫోర్ ది ఫిలిం ఆర్ ఐ డోంట్ నో 8th అనుకుంటా. చేస్తే ఎవ్రీ జర్నలిస్ట్ కేమ్ అప్ అండ్ టోల్డ్ అలా చేశానండి అని తెలిస్తే టీం అందరూ చెప్తూ ఉంటే సీనియర్ జర్నలిస్ట్ దగ్గర నుంచి కొత్తగా స్టార్ట్ అయిన జర్నలిస్ట్ వరకు అందరూ వచ్చి చాలా బాగుందండి, ఆ అబ్బాయికి చాలా బాగా చెప్పారు, అసలు తెలుగు సినిమా చూస్తున్నట్టుంది, డైలాగ్స్ కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, తెలుగులో డబ్బింగ్ కానివ్వండి, ఎంత బాగుంది. కొంతమంది అయితే మంచి మంచి ఎమోషనల్ డైలాగ్ చెప్పారంటే, నిలబెట్టారు సినిమాని మీరు, మీ వాయిస్ని మీతో నిలబెట్టారు, అది ఇంకా చాలా చెప్పారు. గోయింగ్ ఆన్ అండి. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ నస్లిన్ వాయిస్ ఇంకెవరన్నా చెప్పినా ఆడియన్స్ అందరికీ తీసుకోలేము, అదో భయం ఉంది ఇప్పుడు. అంటే ప్రేమలో అంత పెద్ద సక్సెస్ ఇచ్చింది, మిమ్మల్ని ఇప్పుడు అందరూ అడాప్ట్ చేసుకున్నారు. మరి నస్లిన్కి ఏదో కొత్త వాయిస్ వచ్చింది అనుకో, ఏ వెరైటీగా ఉంది, నా సినిమా ఎక్కడ వాడవసరం తెలీదు, హోప్ఫుల్లీ మేబీ. గ్రేట్ గ్రేట్. బట్ డెఫినెట్లీ ఆయన ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్లాస్ వచ్చింది, మన రాజమౌళి గారు కానీ కార్తికేయ గారు కానీ? అదేనండి, 8th రోజు నేను మూవీ చూశాను ప్రసాద్స్లో, అందరూ మళ్ళీ ప్రెస్ అను ఇలా టీం అందరూ వచ్చారు, ఆదిత్య హాసన్ గారు, రాజమౌళి గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేకపోయాను, మన సింహ గారితో మాట్లాడానండి. సినిమా అయిపోగానే సింహ గారు ఉంటే ఇలా చెప్పానండి అని చెప్తే ఆయన చాలా మంచిగా మాట్లాడారు, ఒక 5 minutes అలా మాట్లాడారు. ఆయనతో మాట్లాడంగా అనిపించింది ఏంటంటే, ఏంటి ఇంత డౌన్ టు ఎర్త్ పర్సనా, ఏంటి ఇంత పొలైట్గా ఇంత బాగా మాట్లాడారు. అసలు ఆయన ఒక సెలబ్రిటీ అనేది మర్చిపోయి నేనేదో సెలబ్రిటీ అన్నట్టు నన్ను హీఈస్ గెట్టింగ్ ఎక్సైటెడ్, హీ సేయింగ్ చాలా బాగుందండి, బాగా చేశారండి, అసలు సంథింగ్ నాకు కూడా గుర్తులేదు, అది మ్యాజిక్ మూమెంట్లో ఉంది. బట్ నాకైతే ఏంటి ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత ఫ్రెండ్లీగా ఇంత లవ్లీగా మాట్లాడారు అనిపించింది సింహ గారు. తర్వాత కార్తికేయ గారు కలిశాను, బాగుందండి అని హడావుడిగా ఉన్నారు ఆయన, ఫుల్ టెన్షన్. ఆయన ఫస్ట్ రిలీజ్ ఇది డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా. ఐ మెట్ హిమ్, కార్తికేయ గారిని కలిశాను, షార్ట్ కాన్వర్జేషన్, బాగుందండి బాగా చెప్పారన్నారు. దట్స్ ఆల్ అండి. కార్తికేయ గారు, సింహ గారు, వీళ్ళిద్దరితో మాట్లాడానండి. బట్ థియేటర్లో ఎంతమంది ఎంజాయ్ చేశారు, దానికి డబుల్ ఓటీటీ రిలీజ్ అయ్యాక ప్రతిది కూడా షార్ట్ రీల్స్ పడిపోయి మీ ప్రతి డైలాగ్ని తీసుకొని దాన్ని మరీ పాపులర్ చేశారు. అంత లవ్ ఒకసారి వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోగలిగారు? మెయిన్గా ఏం చేయలేకపోయానండి. నాకేంటంటే ఆనందమే, ఏంటి ఇదంతా, అసలు ఏంటి మనం అనుకున్న సక్సెస్ ఇలా వచ్చింది అని చాలా హ్యాపీగా ఉన్నాను, డ్రీమ్ కమ్ ట్రూ అంతే. కానీ ఏమైపోయిందంటే అండి, ఇప్పుడు ప్రసాద్లా చూసేవాను, ఒకసారి మల్లికార్జునలో చూశాను. నాకేమనిపించింది అంటే 3 గంటలు చూశారు మనని, మనం చెప్పిన దానికి నవ్వారు, మనం చెప్తే వాళ్ళు ఫీల్ అయ్యారు, ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు, కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉండేదంటే ఆ డైలాగ్ రాగా నీటి పక్కన కొట్టేసేవాడు, రే 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 బాగుందిరా అని. అమ్మ ఇంత నవ్వుతున్నారు, ఓకే మన వల్ల కొంచెం ఎంటర్టైన్ అవుతున్నారని నాకు హ్యాపీగా ఫీల్ అయింది. సినిమా అయిపోగానే అందరూ లేచి వెళ్ళిపోతున్నారు, అరే ఇప్పుడు ఎవరు మళ్ళీ గుర్తించరా, మనమే చెప్పింది, అరే రే ఎంతమంది ఉన్నారు, 500 మంది ఉన్నారు, ఒక్కడు కూడా అన్న బాగుందన్న అని చెప్పరా అని నేను అనిపించేది. అంటే మనకి ఇంకా రికగ్నైజేషన్ లేదు కదా, బిహైండ్ ది స్క్రీన్ కదా, ఏమనుకోవాలా నేను, ఏంటి ఇంత బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఎవరు మనమే చెప్పామని తెలియదే. ఇప్పుడు నా పక్కన కూర్చున్నాడు కూడా నేను చెప్పానని తెలియదు. డబ్బింగ్ అనేది అలాంటి క్రాఫ్ట్ కదా మనకి. సో అనుకున్నా ఏం చేద్దాం హ్యాపీనెస్లో ఉన్నా. కానీ తర్వాత ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత ఇప్పుడు ఈ రీల్ పెట్టాము మొన్న ఇన్స్టాగ్రామ్లో, అది కూడా 2 నెలల తర్వాత పెట్టా. ఎందుకు అంటే ఎవ్రీవన్ ఈస్ ఆస్కింగ్. ఇప్పుడు నేను ఏదో టీ కొట్లో ఉన్నాను అనుకోండి, అక్కడ పక్కన వాళ్ళు మాట్లాడుకున్నారు, చూసా ఈ మీమ్ చూసా బాగుందని మాట్లాడుకున్నారు, ఎవరు చెప్పారా అని వాళ్ళే మాట్లాడుకున్నారు. పక్కనే ఉన్నా నేను తెలియదు వాళ్ళకి, అమ్మ ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే కష్టం, అందరూ వెతుకుతున్నారు కూడా. చాలామంది కొంచెం ఫ్రెండ్స్ ద్వారానో లైక్ సర్కిల్ ద్వారా పట్టుకున్నారు కొంతమంది, ఈ అబ్బాయి అని చెప్పి ర్యాండమ్గా కాల్ చేసి, అన్న మీరేనన్నా విన్నామన్నా, నా ఫ్రెండ్ ద్వారా వచ్చిందన్న, అదన్నా ఇదన్నా అన్నారు. ఏంట్రా బాబు అందరు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు, సక్సెస్ నాదే, నాకు హ్యాపీనెస్ ఉంది, టీం ఇచ్చారు, ఆదిత్య హాసన్ గారు, రాజమౌళి గారు, వీళ్ళందరి ద్వారా మనకు వచ్చింది ఆపర్చునిటీ, బాగుంది, హ్యాపీగా ఉన్నాం. కానీ జనాలు తెలియదు మనం చెప్పామని. ఎలా అనుకున్నప్పుడు సరే నేనే ఒక రీల్ పెట్టాను అనమాట ఇంక ఇన్స్టాగ్రామ్లో, పలానా
మళ్ళీ ఇదే ఫలానా ఇది చెప్పానని కాకుండా చెప్పిన డైలాగ్స్ 4-5 కలిపి ఒక రీల్లా పెడితే ఇంకా దట్ వెంట్ వైరల్ యాక్చువల్లీ, ల్యాక్స్ ఆఫ్ వ్యూస్, కమెంట్స్. అప్పుడు ఇంకా అందరూ మెసేజెస్ చేయటం, కాల్స్ చేయటం అలా జరిగిందండి. గ్రేట్. అంటే మీరు మొత్తం 3-4 కొలబరేషన్స్, అదొకటి మీరు బాక్స్ క్రికెట్ లో ఉంటూ ఏదైనా కోట్ చెప్పొచ్చు కదా, అది అసలు ఫస్ట్ బాగా వైరల్ అయింది అది కూడా. బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్, అది ఎలా ప్లాన్ చేశారు? ప్లాన్ ఏం లేదండి బాబు, అసలు మీకు చెప్పేది అదే. ఇప్పుడు ఆ డేట్స్ చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఆ 2 రీల్స్ డేట్స్ చూడండి. సినిమా రిలీజ్ అయిన నెల తర్వాత ఒకటి, 2 నెలల తర్వాత ఒకటి పెట్టాను నేను. అది ఎందుకంటే వీళ్ళు నాకు, ఐ కెన్ సీ మై ఫ్రెండ్స్ లేదా నా క్లోజ్ సర్కిల్ వాళ్ళకి తెలియట్లా నేను చెప్పానని. అమ్మో ఇలా అయితే ఎలాగా, ఇంత వైరల్గా ఉంది ఈ సినిమా, ఇంత వైరల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చాలా వాటిలో కమెంట్స్ పెడుతున్నారు, ఎవరు చెప్పారు ఏంటి, ఐ కెన్ సీ ఇట్. జనాల్లో అడుగుతున్నది కూడా తెలుస్తుంది. సరే ఓకే అని చెప్పి మామూలుగా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాం. నా ఫ్రెండ్స్కి కూడా తెలియదని నేను చెప్పానని. ఇప్పుడు ఆ క్రికెట్ రీల్ ఉంది కదా, అందులో ఒకడో ఇద్దరికో తెలుసు, మిగతా వాళ్ళకి కూడా తెలియదు. అంత అంటే నేను పబ్లిసిటీ చేసుకోను. సోషల్ మీడియా నాకు చూస్తే ఒక పోస్ట్ 2017లో ఉంటుంది, మళ్ళీ మొన్న ఉంటుంది. 5-6 ఏళ్ళు నేను ఏం పెట్టాల సోషల్ మీడియాలో. కొంచెం ప్రైవేట్గా ఉందాం, మన గోళ మంది, మన కష్టం మంది, ఒకేసారి మంచిగా పెడదామని చెప్పి ఆగాను. ఈ లోపల ఇది పెట్టాల్సి వచ్చింది అంతే. సో అదేంటంటే క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఇలా ఒకడో ఇద్దరికో తెలుసు, రే వీడేరా చెప్పింది, మనోడేరా చెప్పిందంటే, రే కాదురా వదిలేరా బాబు, ఎందుకురా వదిలేరా అంటే, కాదు తెలియాలి, తెలియకపోతే ఎలా, నువ్వు చెప్పకపోతే ఎలా అని వీళ్ళు పెట్టి నన్ను ఆ డైలాగ్ చెప్పాను, ఒకటి బాగుందని అంటే, సరే మా రండి పెడదాం పదండి అని చెప్పి ఊరికి. అప్పుడు క్రికెట్ ఆడినాక ఇంకా వెళ్తుంటే వెనకాల నుంచి వాచ్మెన్ లైట్లు చేస్తాం పదండి రా నాయన అంటే లాస్ట్ మినిట్లో తీసాం అది ఊరికే. అది ఇలా 2 మిలియన్ ఎంత వెళ్తుందో నాకు తెలియదు. నేను పెట్టిన దాంట్లో 1 మిలియన్ 2 మిలియన్ ఉంది. మిగతా వాళ్ళు రీషేర్స్లో చాలా వ్యూస్ వచ్చాయండి, చాలా మిలియన్స్ వెళ్ళినట్టుంది. గ్రేట్. బట్ డెఫినెట్లీ అంటే మెయిన్గా ఇది ఇంత సక్సెస్ అయింది అని మీకు ఏ టైంలో మెయిన్గా తెలిసింది? అంటే ప్రేమలో ఎంత సక్సెస్ అయింది, వాయిస్ ఎంత బాగా సక్సెస్ అయిందని మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? ఫస్ట్ అంటే నాకు ప్రెస్ మీట్లోనే తెలుసుకున్నారు, ప్రెస్ షో వేసినప్పుడే. నాకైతే తెలుసండి ఇది వైరల్ అయ్యిద్దని నాకు తెలుసు. ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఇది ఎలా టర్న్ అవుతుంది, ఎలా అవుతుందని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అంతే. ఖచ్చితంగా ఇది ఇంత వైరల్ అయ్యిద్దని నాకైతే ఆ జడ్జ్మెంట్ ఉంది ఫస్ట్ నుంచే. ఎందుకు మలయాళం చూసినప్పటి నుంచి ఉంది, తెలుగు డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా తెలుసు. అంటే ప్రతి డైలాగ్ ఎలా పడుతుంది, పంచి పడుతుంది ఎలా తెలుసు, మనం చెప్తుంది మనకు తెలుసు, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు. ఐ నో దిస్ విల్ కమ్ అవుట్ వెల్. అది ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఒక కార్నర్లో నుంచోని ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని రోజు. ఏ థియేటర్ ఎలా ఫుల్ అవుతుంది, ఎవరు ఎలా పెడుతున్నారు మీమ్స్ అన్నీ చూసేవాడిని. అదే ఎంజాయ్మెంట్. ఎప్పుడైతే హై ఎప్పుడు వచ్చిందని మీరు అడిగినట్టు అంటే ఇంకా 10th డేకో ఎప్పుడు రాజమౌళి గారు సక్సెస్ మీట్ పెట్టారు కదండి, అప్పుడు నిజమైన ఇంకా ప్రాపర్గా సక్సెస్ అయ్యింది అని అఫీషియల్గా ఇచ్చినట్టే కదా స్టేట్మెంట్. సక్సెస్ మీట్ పెట్టి అందరూ వచ్చారు. అనిల్ రావిపూడి గారు, మన ఆయన పేరు మర్చిపోయాను, ఇంట్రోవర్ట్ ఆయన, అనుదీప్ గారు అంటే ఆ డైలాగ్ కూడా వాడారు మన వాళ్ళు. అనుదీప్ గారు, ఇంకా మా మెయిన్ మలయాళం కేరళ టీం అందరూ వచ్చారు కదా, మలయాళం యాక్టర్స్ అందరూ వచ్చారు. నసలెందుకు కలిసారు? అమ్మో అది చాలా నాట్ ఎ వెరీ ప్రాపర్ కలవటం, బట్ కలిశాను అంతే. అంటే ఆ రోజు సక్సెస్ మీట్ జరుగుతుందని తెలియదు, లాస్ట్ మినిట్లో తెలిసింది నాకు. నేను వేరే వర్క్లో ఉన్నాను, ఇంక వెళ్దాం ఒకసారి, విల్ గో దేర్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ అని నేను వెళ్ళాను. ఊరికే వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ వస్తుంది ప్రోగ్రామ్ అయిపోతుంది. అప్పుడు నస్లిన్ వెళ్తున్నారు. నేను దగ్గర వెళ్ళిపోయి ఇలా చెప్పానండి, నేనే మీ తెలుగు వాయిస్ అండి అంటే, అవునా మీరా, అయ్యో అదేంటి అని చెప్పి దగ్గరకు వచ్చారు. అంటే మొత్తం జనం అనమాట, చుట్టూ కుర్రాళ్ళు అందరూ ఫోటోసార్ అని బాగా హడావుడిగా ఉన్నారు. ఒక 1 మినిట్ అందరినీ పాజ్ చేస్తాడు ఆయన. భయ్య 1 మినిట్ భయ్య అని చెప్పి అందరు నాపేసి, అయ్యో తెలీదండి, నైస్ మీటింగ్ ఇవ్వండి అని చెప్పి, మనం కలుద్దాం క్యారవాన్లో ఉంటాను కలుద్దాం అన్నారు. సరే ఒక క్లిక్ తీసుకోవచ్చు అంటే, వై నాట్ ష్యూర్ అండి మనం కలవాలి తర్వాత అన్నారు. హడావుడి తోసేస్తున్నారు జనాలు, అసలు మొత్తం ఇదిగా ఉంది. ఫోటో దిగాము, ఒక 1 మినిట్ మాట్లాడారండి, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అదైతే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నాకు తెలిసి ఆయన ఇచ్చింది. ఇప్పుడు నాకు ఎప్పుడు ఒక డౌట్, అంటే ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ని కలిసిన వాళ్ళు ప్రతి సినిమాకి ట్రాన్సిషన్ అయిపోతారు, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు, క్యారెక్టర్లో అడాప్ట్ అయిపోవాలి. బట్ యాక్టర్కి ఏంటంటే అప్పుడు ఆన్ షూట్ అక్కడ యాక్ట్ చేస్తారు, ఎలా చేయాలో డైరెక్ట్గా చెప్తారు, ఇవన్నీ వాళ్ళకి మైండ్లో ఉంటాయి. బట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ డైరెక్ట్గా అక్కడికి వచ్చి పేపర్ చదివి అక్కడ ఎలా యాక్ట్ చేస్తుంది దాన్ని బట్టి ఉంటుంది. దానిలో ఎలా అడాప్ట్ అవుతారు, ఎలా ఎవాల్వ్ అవుతారు. మెయిన్గా సచిన్ లాంటి క్యారెక్టర్ చాలా ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఒక టైంలో బ్రేకప్ అవుతుంది, ఒక టైంలో ఫ్రెండ్తో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా, అవన్నింటిని ఎలా హ్యాండిల్ చేశారు మెయిన్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా? డబ్బింగ్ ఆర్టిస్ట్గా అంటే అండి, సచిన్ క్యారెక్టర్ చెప్పడానికి ఇంతకుముందు చెప్పినవన్నీ నాకు యాడ్ అయ్యి అనుకుంటున్నానండి. ఎందుకంటే చెన్నైలో నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి, చెన్నైలో ఎక్కడ స్టార్ట్ అయినంటే అండి, క్రౌడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. క్రౌడ్ చెప్పేవాడిని, చిన్నప్పటి నుంచి క్రౌడ్ చెప్పేవాడిని.
ఏది యుగానికొక్కడు నడుచుకుంటూ వెళ్తారు నడిచిన వాళ్ళం మేము. తర్వాత అలా ప్రతి సినిమాలో రంగం అని ఒకటి వచ్చింది మనకి జీవా గారి, అందులో ఒక బండోడు ఉంటాడు చూసారా, ఆ బండోడు వచ్చి హీరోయిన్ని సరో ఒక్కసారి సరో చూస్తా సరో అంటాడు, ఆడి చెప్పా. మైనా అని ఒక సినిమా వచ్చింది, మంచి హిట్, తమిళ్లో మంచి హిట్, అమలాపాల్ ఫస్ట్ ఫిల్మ్ అది. అందులో హీరో యంగ్ క్యారెక్టర్, అదొక కథ ఉంటుంది, 1/2 hour కథ అలా ఉంటుంది. ఆ యంగ్ హీరోకి చెప్పాను. అలా ప్రతి సినిమాలో యంగ్ హీరోస్ చెప్పేవాడిని. అదే ఫస్ట్ క్రౌడ్ నుంచి స్టార్ట్ అయ్యా, మళ్ళీ బిట్స్, తర్వాత క్యారెక్టర్స్, అలా చిన్నప్పటి నుంచి అది ఇంకా అలా చెప్పుకుంటూ వచ్చి ఈ పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర వర్క్ చేశానండి. అక్కడ మెయిన్ శ్రీరామకృష్ణ గారు అని చెప్పి సీనియర్ డబ్బింగ్ రైటర్, రీసెంట్గా ఆయన హీస్ నో మోర్, బట్ ఆయన దగ్గర వర్క్ చేశానండి. ఆయన ప్రతి సినిమా అపరిచితుడు చేశారు, అన్ని పెద్ద పెద్ద సినిమాలు, రాజారాణి, రోబో, అన్నీ ఆయన పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆయన, శంకర్ అన్నీ మ్యాక్సిమం ఆయన చేశారు. మణిరత్నం గారి సినిమాలు చేశారు ఆయన దగ్గర చేశాను. ఆయన మాటే, అసలు ఆయన మాట్లాడుతుంటే మనం కూర్చొని అలా వింటూ ఉండొచ్చు, అంత లవ్లీగా మాట్లాడతారు ఆయన. నాన్న రానన్న మాట్లాడదానన్న, ఏంటి నాన్న, డబ్బింగ్ 1 గంట చెప్తే 1 గంట మనకి ఏదైనా లైఫ్ అడ్వైస్ ఇస్తారనమాట. డబ్బింగ్ చెప్తూ ఉంటాం, సడన్గా ఏదైనా మంచి లైఫ్ లెసన్స్కి వెళ్ళిపోతారు. అలా ఆయనతో ఎన్ని గోల్డెన్ మూమెంట్స్ స్పెండ్ చేసామో తెలియదు. ఆయనతో ఒక మోస్ట్ లవ్లీ మూమెంటో లేదా అది సాడ్ మూమెంటో నాకు తెలియదు. ప్రేమలు ఆయన చూసి ఆయన చాలా బాగుందండి, అదే నాతో నేను కాల్ చేసి మాట్లాడాను గురుగారితో, ఇలా చెప్పానండి అంటే, చూశాను నాన్న చాలా బాగుంది, నేను చేద్దాం అనుకున్నా, కొంచెం ఒంట్లో బాగోట్లేదు అని చెప్పి, నా బంగారపు గొంతు నాన్న అదేం చెప్పి ఎమోషనల్ అయిపోతాను నేను ఆయన గురించి మాట్లాడితే. అది ఆయన కాల్ చేసిన థర్డ్ డే ఆయన ఈజ్ నో మోర్. అంటే నాకేమనిపించిందంటే, ఇన్ని రోజులు ట్రావెల్ చేసినందుకు ఆయన ఆ మాట చెప్పి వెళ్ళాల్సిన అవసరం ఉంది. చాలా బాగా చెప్పాను అన్న, లవ్లీ వాయిస్, ఇది చెప్పి నెక్స్ట్ థర్డ్ డే ఆయన లేరు. నాకేంటంటే ఇప్పుడు కంప్లీట్ అనిపిస్తుంది, ఇంకా నీకు ఇంకేం చేయాలి, నువ్వు చిన్నప్పటి నుంచి నీ గురించి తెలిసిన ఒక ఆయన, ఒక లెజెండరీ పర్సన్ నీ కాంప్లిమెంట్ ఇచ్చారు ఈ సినిమాకి, ఇంకేం చెప్పను నేను. అది ఆయనతో ఉన్న రిలేషన్. అలాగే వెన్నెలకంటి గారు, ఆయన వన్ ఆఫ్ ది సీనియర్ పర్సన్, డబ్బింగ్ రైటర్, ఆయన వెల్ నోన్ పర్సన్, ఆయన దగ్గర వర్క్ చేశాను, చాలా మూవీస్కి వర్క్ చేశాను. ఆయనతో ఒక మంచి మూమెంట్ అంటే దశావతారం ఆయన చేశారు. కమల్ హాసన్ గారు ఎక్కువ ఆయన చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంతే 6th or 7th ఏదో ఆ టైంలో దశావతారంలో ఏ క్యారెక్టర్ అంటే అండి, నల్ల కమల్ హాసన్ వెళ్ళి ఒక అబ్బాయిని కాపాడతాడు. ఆ సునామీలో ఇరుక్కుపోతే ఈయన కాలు కూడా వెళ్ళి కార్లో ఇరుక్కుపోద్ది. ఆ పొలిటీషియన్ వాళ్ళ అబ్బాయి అనమాట. అది ఒక స్కూల్ నుంచి అర్జెంట్ అంటే స్కూల్ నుంచి యూనిఫామ్ వేసుకొని పరిగెత్తాం. వెళ్తే డబ్బింగ్ రూమ్, వాయిస్ రూమ్, ప్రసాద్ అనుకుంటా, ప్రసాద్, ఐ డోంట్ రిమెంబర్ ద స్టూడియో, బట్ ప్రసాద్లో ఒక 20 ఆర్టిస్టులు ఉన్నారు. వేరే క్రౌడ్, వేరే బిట్స్ ఏదో జరుగుతున్నాయి అనమాట. జరుగుతుంటే నేను ఇలా అర్జెంట్ అమ్మా పంపించాలి, పిల్లోడు స్కూల్ నుంచి వచ్చాడు, బాబుని పంపించానని నేను లోపలికి వెళ్తే, నాన్న చూడు నాన్న, సీన్ చూడు నాన్న అంటే సీన్ చూపించారు. ఎక్కడ, ఈ బర్త్డే దగ్గర స్టార్ట్ అయ్యింది, అందరూ బర్త్డే విష్ చేస్తారు. బర్త్డే విష్ చేయగానే వీళ్ళు ఇంట్లో ఏదో రూమ్లో గొడవ పడతారు. పొలిటీషియన్ అను కమల్ హాసన్, బ్లాక్ కలర్ కమల్ హాసన్ క్యారెక్టర్ నేను మర్చిపోయాను, సారీ అలా అంటున్నానని ఏమనుకోకండి. గొడవ పడతారు, మళ్ళీ సునామీ వస్తుంది, వీళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు, నేను నీళ్ళలో వెళ్ళిపోతూ ఉంటాను, పిల్లోడు నీళ్ళలో వెళ్ళిపోతాడు, కమల్ హాసన్ కష్టపడి కాపాడతాడు. ఇక్కడ దాకా మొత్తం ప్లే చేశారు, ఒక 4 minutes 5 minutes అది మొత్తం సీన్ ప్లే చేసి, ఓకేనా చేద్దామంటే చేద్దాం అనగానే 20 మంది ఇలా చూస్తున్నారు, ఏంటి వెన్నెలకంటి గారి దగ్గర ఒకసారి చూసి చేద్దాం అంటున్నాడు అని. సరే అంకుల్ చేద్దాం అంకుల్, నాకేం తెలుసు, నేను చూసే నాకు అర్థమైంది ఏముంది. ఫస్ట్ 2-3 డైలాగ్స్ ఏవైతే మేజర్ డైలాగ్స్ ఆయన చెప్పేశారు గురుగారు, ఇది నాన్న ఇక్కడ ఈ డైలాగ్ రావాలి, ఇక్కడ ఈ డైలాగ్ రావాలి, మిగతా అదంతా అరుపులే, కాపాడండి ఇది అది మన స్పాంటానిటీ మనం చూసుకోవాలి, ఎందుకంటే అది రష్ కాబట్టి. ఇంకా టేక్ సార్ అని అడిగితే టేక్ చేశారు. మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం చెప్పేస్తే కానీ వీళ్ళు 20 మంది చూస్తున్నారు, నన్నే చూస్తున్నారు ఏమైద్దా అని. వెన్నెలకంటి అంకుల్ అటు కన్సోల్ రూమ్ నుంచి వచ్చి వాయిస్ రూమ్లోకి వచ్చి వాటేసుకొని ముద్దు పెట్టుకొని ఆర్టిస్ట్ నాన్న బ్లెస్సింగ్స్ ఇచ్చి, అందరూ మళ్ళీ ఎలా చెప్పారమ్మా అని అందరు అడిగితే అందరూ కోరస్గా బాగుందని చెప్పలు కొట్టి అందరూ ఒక ఏదో పార్టీ మోడ్లోకి వెళ్ళిపోయింది. అది ఒక మంచి మూమెంట్ వెన్నెలకంటి గారితో. ఇంకా మెయిన్ శ్రీరామకృష్ణ గారి తర్వాత, వెన్నెలకంటి గారి తర్వాత ఇప్పుడు మెయిన్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి, ఆయన మేజర్ మంచి సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. పేట ఆయనే,
ఆడి జీవితం వచ్చింది కదండి పృథ్వీరాజ్, మన పృథ్వీరాజ్ గారి గోట్ లైఫ్. దానికి కూడా డైలాగ్స్ ఇచ్చినట్టున్నారు. తర్వాత మంజుమేల్ బాయ్స్ కూడా ఆయన రైటింగ్ హెల్ప్ చేసినట్టుంది. పెద్ద పెద్ద సినిమాలన్నీ చేస్తారండి. ఈజ్ అ వెరీ సీనియర్ పర్సన్. రామకృష్ణ గారు, వెంకటరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అందరి దగ్గర పనిచేశానండి. ఇంకొక భాగ్యం ఏంటంటే ఘంటసాల రత్నకుమార్ గారు, ఆయన ఒళ్ళో కూర్చొని నాతో డబ్బింగ్ చెప్పించారు అనేది నాకు ఒక బ్లెస్సింగ్ అండి. ఆయన టీ నగర్లో ఒక స్టూడియో ఉండేది ఆయనకి. చిన్నప్పుడు చెప్పాను కొన్ని సీరియల్స్, అలాగే కొన్ని ఫిలిమ్స్, ఆయన వర్క్ చేసిన ఫిలిమ్స్ చెప్పాను. ఆయనతో కూడా వర్క్ చేయగలిగాను. ఆయనతో కూడా మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటే పోతే గంట అవుతుంది. అన్ఫర్గెటబుల్ మెమరీస్ ఉన్నాయి సార్ మీకు. అలాంటి లెజెండ్స్ అంటే ఒక్కొక్కరు కూడా తరతరాలు మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటి వాళ్ళ గురించి. అలాంటి వాళ్ళ ఒళ్ళోని అలాంటి వాళ్ళతో సరదాగా చాలా అంటే ఈజీగా వాళ్ళందరితో పనిచేసి మంచి మంచి కాంప్లిమెంట్స్ సంపాదించారు. గ్రేట్. సో ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే అండి, ఇవన్నీ కూడా కలిపి మనల్ని ట్యూన్ చేస్తాయి కదా. ఇప్పుడు ఒక క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నామంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసామనో, లేదా మనం ఎంత కష్టపడ్డామన్న దాన్ని బట్టి, ఇంతకుముందు కష్టపడిన దాన్ని బట్టి మనకు ఒక అబ్జర్వేషన్ కానీ, ఒక గ్రాస్పింగ్ పవర్ కానీ, స్కిల్ కానీ వస్తుంది. అవన్నీ కలిపి దీనికి యూజ్ అయింది అనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే సచిన్ ఇస్ సో రిలేటబుల్ అండి. ఇప్పుడు ఈ ప్రేమలో ఇంత సినిమా హిట్ అవ్వడానికి కారణం ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు సినిమా చూసారు, మీరు సచిన్ అనే చూస్తారు. ప్రతి వాడు కూడా నేను సచినే అనుకుంటారు. మనలానే ఉంది, ప్రతి ఏదో మూమెంట్ రిలేట్ అవుతారు. అలాగా సచిన్ ఇస్ లైక్ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. అండ్ ఆల్ దిస్ మై కంప్లీట్ డబ్బింగ్ జర్నీ కైండ్ ఆఫ్ హెల్ప్ మీ అని చెప్పాలి. సార్ అంటే ఇలాంటి వాళ్ళు అందరి గురించి చెప్పారు, బట్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? ఒక యాక్టర్గా మారడానికి కానీ, ఒక వాయిస్ యాక్టర్గా మారడానికి కానీ? వెరీ 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 గుడ్ క్వశ్చన్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్, ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి యాక్టర్ అయ్యారు. సాయి కుమార్ గారు కూడా డబ్బింగ్ చెప్పేవాళ్ళు, తర్వాత యాక్టర్ అయ్యారు. అలాగే విక్రమ్ గారు, వన్ ఆఫ్ ది లెజెండరీ పీపుల్. ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట, మీరు నెక్స్ట్ చనిపోతారంటే ఏం చేస్తారండి అంటే, నేను లాస్ట్గా వర్క్ చేసిన సినిమాకి డబ్బింగ్ ఫినిష్ చేసి చనిపోతానండి నేను అన్నాడంట. అలాంటి పీపులే ఇన్స్పిరేషన్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, విక్రమ్ గారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కెన్ బీ ఎ గుడ్ యాక్టర్ అని వీళ్ళందరూ ప్రూవ్ చేశారు. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అండ్ సో మరి ఇలా ప్లాన్ చేసే ప్రాసెస్లో హౌ డూ యూ ప్లాన్ యువర్ మూవీ ఆర్టిస్ట్? అంటే ఆర్టిస్ట్గా ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది. ఆర్టిస్ట్గా ఎలా ఉందండి, డబ్బింగ్స్ చెప్తున్నాను, మంచి మంచి సినిమాకి చెప్తున్నాను. అంటే హీరో ట్రాక్స్ అనేది చెప్తున్నాను ఎక్కువ. మొన్న బ్రోలో సాయిధరం తేజ్ గారికి చెప్పాను, రీసెంట్గా శ్రీ విష్ణు గారికి చెప్పాను ఒక మూవీలో. అలాగ మంచి మంచి హీరోస్కి ట్రాక్స్ చెప్తున్నాను. అలాగే ఆడిషన్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తున్నాను, అందరినీ కలుస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ సర్కిల్లో ఆడిషన్కి వెళ్ళి ఒక చోట వెళ్ళి ఇస్తాను, సార్ ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అండి. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వాళ్ళు డబ్బింగ్ వచ్చినప్పుడు మీరు అప్పుడు వచ్చారు కదా అంటున్నారు. సో ఇండస్ట్రీ సర్కిల్ అనేది ఎలా ఉందంటే అండి, మనం కష్టపడుతున్నామని తెలిసింది అనుకోండి, ఎక్కువ రోజుల్లో అవసరంలా తెలుస్తుంది మనం చేస్తున్నాం, ఇతను ట్రై చేస్తున్నారని అందరికీ తెలుస్తుంది. చూద్దాం ఇంకేం జరుగుతుందో. బట్ ఇన్స్పిరేషన్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, విక్రమ్ గారు అని చెప్పారు. బట్ పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చి ఎక్కడ స్టార్ట్ అయిందండి? అమ్మో, అలా పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి అనేది నిజమేనండి. అందరూ అంటే ఇష్టమే. బేసిక్లీ మూవీ లవర్ అనమాట. ఈ హీరో ఫ్యాన్, ఆ హీరో ఫ్యాన్ అని కాదు, సినిమా ఫ్యాన్ని. అంటే ఆయన క్యారెక్టర్ అంటే బాగా ఇష్టమా, లేకపోతే ఆయన సినిమాల్లో ఉన్న ఆయన క్యారెక్టర్స్? ఆయన చరిష్మా అండి, ఆయన చరిష్మా. ఆయన స్టిల్స్ కూడా బాగా ట్రై చేసేవారేమో చిన్నప్పుడు, చిన్నవి అలా ఏం జరిగారు? ఓకే, నేను ఇన్స్టాగ్రామ్ మాత్రమే వాడుతున్నాను నేను అనుకుంటున్నా. మీరు పాత ఫేస్బుక్ అన్ని కెలికి చూసినట్టున్నారు. ట్రై చేసేవాడిని. ఆ ఇంపాక్ట్ అంత ఉండదు చిన్నప్పుడులోనే, మనకు అవన్నీ చూస్తే అవే అనిపిస్తుంది. రవితేజ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇంపాక్ట్ చేశారండి. ఫేస్బుక్లో అవన్నీ ఉంటుంటాయి. అందుకని మీరు, నేను అనుకుంటున్నా ఎలా కనిపెడుతున్నారు వీళ్ళు అనుకోని. రవితేజ గారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు బాగా పిచ్చి ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే మూవీస్ ది మెయిన్ థింగ్. అలా బ్రో, అంటే నీలాగే చాలా మంది కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటారు, యంగ్స్టర్సే. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్, బట్ రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయి డబ్బింగ్ ఆర్టిస్ట్? క్రౌడ్కి ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు లీడ్ యాక్టర్గా చెప్పారు, ఒక క్రౌడ్ చెప్పారు, చైల్డ్ ఆర్టిస్టులు కూడా చెప్పారు, ఇదంతా ట్రాన్సిషన్ చూసారు కాబట్టి వాట్ అబౌట్ ద రెమ్యూనరేషన్స్ అండ్ కెరీర్ పాత్ అనేది ఎలా ఉంటుంది డబ్బింగ్ ఆర్టిస్టులు? కెరియర్ పాత్ అండి, నాకు తెలిసినంత వరకు దే కెన్ ట్రై దిస్, బట్ ఇదొక స్టేబుల్గా మీరు చేయగలరా అనేది నేను చెప్పలేను.
ఇది ఒక స్టేబుల్ సోర్స్ ఆఫ్ ఇదిగా ఉంటుందంటే ఐ డోంట్ నో. బట్ ఖచ్చితంగా నాకు ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయాలి మీరు. ఫర్ అ సర్టెన్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ కదా, అది అనుకుంటున్నాను నేను. రెమ్యూనరేషన్స్ వైజ్ అయితే యాక్టింగ్కి డబ్బింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. దాని గురించి నేనేం చెప్పగలను, ఇట్స్ ఓపెన్ థింగ్ యాక్చువల్లీ. ఇట్స్ దెర్స్ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టింగ్ రెమ్యూనరేషన్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ యాక్టర్స్ రెమ్యూనరేషన్స్. బట్ దట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఐ గెస్. గ్రేట్. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక లీడ్ యాక్టర్స్ చెప్పారు ప్రేమల్లోని, హౌ మచ్ యూఆర్ సాటిస్ఫై ఫర్ అంటే క్యారెక్టర్ పరంగా మంచి అప్లై వస్తుంది, బట్ రెమ్యూనరేషన్ పరంగా ఎంత సాటిస్ఫై అవుతారు? ఒక యావరేజ్ పీపుల్ తీసుకోండి, జస్ట్ మిమ్మల్ని ఒక్క అడగట్లేదు, చాలా మంది లీడ్ యాక్టర్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళకి అప్లోజ్ వస్తుంటుంది ఆడియన్స్ నుంచి. ఇట్స్ వేరింగ్ థింగ్ అండి. ఇప్పుడు రజనీకాంత్ గారికి చెప్తే ఒకలా ఉంటుంది, ఇప్పుడు విజయ్ గారికి చెప్తే ఒకలా ఉంటుంది, ఇప్పుడు నస్లిన్ లాంటి కొత్త హీరోకి చెప్తే ఒకలా ఉంటుంది. దట్స్ అన్కంపేరబుల్ థింగ్ అండి. విల్ లీవ్ దట్ అలోన్. ఎప్పటికైనా వీళ్ళతో వర్క్ చేయాలి, అలాగే ఎప్పటికైనా వీళ్ళకి నా వాయిస్ అందించాలి, నాకు బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది వీళ్ళకి నా వాయిస్ అన్నట్టు. అలా నేనేం అనుకోలేదండి ఇప్పటిదాకా, నిజంగా అనుకోలేదు నేను. డ్రీమ్ డైరెక్టర్స్ అంటే ఉన్నారు. మన వెంకటేష్ మహా గారు అంటే చాలా ఇష్టం, రవికిరణ్ కొల్లా, ఆయన సచ్ గుడ్ పర్సన్ అండి. 2 ఫిలిమ్స్ చేశారు, 2 ఫిలిమ్స్ జెమ్. అలాగే ఇంకా మన హసీత్ గోలి గారు, వివేక్ ఆత్రేయ గారు, అంటే మై కైండ్ ఆఫ్ టేస్ట్, మై కైండ్ యూనిక్ డైరెక్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అయ్యో రాజమౌళి గారు, సుకుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే ఇంకా సంథింగ్ మ్యాజికల్ షుడ్ హ్యాపెన్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ డైరెక్టర్స్. బట్ మీరు చెప్పిన వాళ్ళ సినిమాలు అర్థం చేసుకోవాలంటే కొంచెం వెరైటీగా చూడాలి కదా సార్. వాళ్ళ సినిమాలు నార్మల్ రెగ్యులర్ ఆడియన్స్ లా చూస్తే వాళ్ళ సినిమాలు మనకి అంతగా ఎక్కకపోవచ్చు, వాళ్ళ డైరెక్టర్స్ వే ఆఫ్ అప్రోచింగ్. గ్రేట్ గ్రేట్. బట్ మీకు ఇప్పుడు ఏమైనా టెక్నిక్స్ కానీ ఎలాంటివి ఏమైనా ఉంటాయండి యాక్టింగ్ చేసినప్పుడు, ఈ విధంగా పర్ఫామ్ చేస్తే మంచి పర్ఫార్మెన్స్ అందించవచ్చు, ఎలాంటివి ఏమైనా ఉంటాయి మీ దగ్గర? ఐడియాస్ కానీ, టిప్స్ కానీ, సజెషన్స్ కానీ, మీరు మీకు సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకొని యాక్టింగ్ వెళ్ళడానికి? యాక్టింగ్కి వెళ్ళడానికి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండి. అంటే అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, వాడు చదువుకున్నాడా చదువుకోలేదా, వాడు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది విత్ ది ఆపోజిట్ పర్సన్. ఇప్పుడు నేను హీరోయిన్తో ఉన్నాను అనుకోండి, హీరోయిన్తో నేను లవ్లీగా ఉండొచ్చు, హీరోయిన్ ఇరిటేట్ చేస్తూ ఉండొచ్చు, లేదా నేను అబ్యూస్ చేయొచ్చు హీరోయిన్ని. క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవాలండి ఫస్ట్. ఎన్ని క్వశ్చన్లు అడగలిగితే అన్ని క్వశ్చన్లు అడగండి డైరెక్టర్ని. అదే నేను ఇచ్చే బేసిక్ టిప్ అండి. అప్పుడే కదా మీరు అతని లోపల వెళ్ళగలరు. దట్ ఈస్ వన్ టిప్ ఐ కెన్ గివ్ యాజ్ ఆఫ్ నవ్. ఐఎమ్ ఏ గ్రోయింగ్ ఆర్టిస్ట్ అండి, నన్నే అన్ని క్వశ్చన్స్ అడగమాకండి. ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలకృష్ణ గారితో యాక్ట్ చేశారు కాబట్టి ఏం మెమరీస్ గుర్తున్నాయా ఆయనతో? అయ్యో చాలా మంచి మెమరీస్ ఉన్నాయండి. ఆయన సచ్ ఎ లవ్లీ పర్సన్ అని. బాలకృష్ణ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్స్ ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన పిల్లోడ్లో అయిపోయాడు మాతో ఉండేటప్పుడు. నాకు ఐ డోంట్ నో వై, బట్ ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది ఆయనతో. లైక్ కూర్చొని వాళ్ళందరూ కూర్చొని ఏదైనా తింటుంటే నన్ను కూడా పిలిచి అక్కడ కూర్చొని పెట్టేవాళ్ళు. కార్డ్స్ ఆడుతుంటే నన్ను కూడా ఊరినే, నేను ఆడను ఏం చేయను చిన్నపిల్లోడిని, ఊరినే రానన్న కూర్చో అనేవాళ్ళు. మోస్ట్ లవ్లీ థింగ్ దట్ హ్యాపెండ్ వాజ్ క్రికెట్. ఆయన క్రికెట్ అంటే చాలా ఇష్టం. బాలకృష్ణ గారు ఆయన ఇప్పుడు ఏంటో నాకు తెలియదు, అప్పుడు కారులో ఒక కిట్ ఉండేది, బ్యాగ్, క్రికెట్ బ్యాట్, ఆ బాల్ అవన్నీ ఉండేవనుకుంటా. గ్యాప్ దొరికితే రా ఆడుకుందామని పక్క వెళ్ళిపోయి ఆడుకునేవాళ్ళం మేము. నేను ఏదో వేస్తాను, ఆయన ఏదో కొడతారు, లేదా నేను పట్టుకుంటే ఆయన వేస్తాడు నాకు చిన్నపిల్లోడికి వేసినట్టు. అలాంటి మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయండి బాగా. ఇంకా హీ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ హిస్ హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మీ కైండ్ ఆఫ్ థింగ్. ఆడుకున్నాం, క్రికెట్ ఆడుకున్నాం, కూర్చునే వాళ్ళం, అది ఇది. ప్రకాష్ రాజ్ గారి సన్ క్యారెక్టర్ చేశాను అందులో. ప్రకాష్ రాజ్ గారితో కూడా వీ హ్యాడ్ సమ్ గుడ్ క్వాలిటీ టైం అనమాట. చాలా ప్రకాష్ రాజ్ గారి కిడ్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఆ టైంలో నాతో బాగా ఆడుకునేవాళ్ళు. ఆయన నేను కూర్చొని ఉంటుంటే ఏదో బిస్కెట్ ఏదో ఇచ్చారనమాట. అక్కడ మేము తలకోన అని ఒక ఫారెస్ట్లో చేసాం షూటింగ్. అక్కడ ఈ కోతులు ఎక్కువ, ఈ బిస్కెట్ లాక్కెళ్ళిపోతే ఏడుస్తున్నాను అనమాట. ప్రకాష్ రాజు గారు సీరియస్ అయిపోయి, వెంటనే వెళ్తారా లేదు, ఇప్పుడు కార్ వేసుకొని మీరు ఎంత దూరం అయినా వెళ్ళండి, ఆ అబ్బాయి కావాల్సిన తీసుకురండి. నేను ఏడుస్తాను, నా పక్కనే ఉండి అవి తీసుకొచ్చేదాకా ఆ చాక్లెట్స్ బిస్కెట్స్ ఏవి తీసుకొచ్చి ఇచ్చినాక నేను కామ్లోనే అయితే అప్పుడు మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. అలా జరిగే మూమెంట్స్ కొన్ని. సార్ లైఫ్ చెరిష్డ్ మూమెంట్స్ ఉన్నాయి సార్ మీకు అయితే. అసలు లైఫ్ అంతా గుర్తు పెట్టుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. సచ్ లెజెండ్స్తో వాళ్ళందరితో మీరు వర్క్ చేసింది. బట్ బిఫోర్ వీ కంక్లూడ్ దట్ యూ వాంట్ అంటే కొన్ని డైలాగ్స్ మాకు కావాలి మీ నోటి నుంచి. ఫ్రమ్ ప్రేమలో మీకు బాగా నచ్చిన ఎనీ డైలాగ్స్ మా ఆడియన్స్ గురించి. అదే వీళ్ళందరూ
కొత్త రూమ్కి షిఫ్ట్ అవుతారు. అప్పుడు ఓనర్ వచ్చి నో గర్ల్స్ నో సిగరెట్ అని అడుగుతూ ఉంటాడు. అంటే వీడు అడుగుతాడు ఏదో ఫోటో చూసి, ఓ కౌన్ హే క్యా కర్తాయో, ఓ సారీ చచ్చిపోయారా అంటాడు అనమాట పక్కన. అమూల్ అంటాడు చచ్చిపోయారా అంటే. అదే తర్వాత ఇంకా ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఇదేంటి రీనుతో మన జెరాక్స్ షాప్ లో ఒకటి ఉంటుంది కదండి, ఏదైనా కోట్ ఉంటే అది చెప్పచ్చు. అంతా అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి చెప్పొచ్చు కదా, బాగా తగ్గిద్ది. ఏంటి? నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని. గుర్తులేదండి నాకు. అదో డైలాగ్ బాగా ఫేమస్ అయింది. మళ్ళీ అదే జెరాక్స్ షాప్లో అంటాడు, ఎంత అయింది ఏంటి వెళ్ళిపోతున్నాం అంటే, డబ్బులు ఎవరు కడతారని అడిగిద్ది ఆ అమ్మాయి. ఉంటే కిత్నా హే, 15 అయ్యే, కేరళ మే 10 को మిలేగా, అయితే కేరళకి వెళ్ళి తీసుకోపో అంటాడు. ఇది డబ్బులు ఇచ్చేస్తాడు అనమాట. అలాగా గ్రేట్. మనకి అమూల్తో ఉన్నది ఏదో ఒక మంచిది డైలాగ్. వాడిని రే అమలు నువ్వు సజెషన్ చేస్తున్నావు కదా అందుకు సార్. రే అమలు, ఒక అమ్మాయిని పడేయడానికి హెల్ప్ చేస్తున్నావు ఊరుకుంటున్నా, లేదంటే కుర్చీని మడతపెట్టి మింగుతా, నీకు నా గురించి పూర్తిగా తెలీదు, నరికి అవతలు పడేస్తా. వేషాలు వేస్తున్నాడు. బట్ మొత్తం సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? చెప్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా బాగా నచ్చిన డైలాగ్ ఇది. రీనుతో ట్రైన్లో కాన్వర్సేషన్ మొత్తం బాగుంటుంది, అది బాగుంటుంది. తర్వాత ఆ డ్రంకెన్ సీన్, ఆదితో గొడవ పడతారు కదా, ఆ సీన్ బాగుంటుంది. ఆ డైలాగ్స్ అయితే అసలు మొత్తం ఎన్నిసార్లు ఎన్ని రీల్స్ ఎన్ని మీమ్స్ అసలు. మీ కొన్ని సర్కాస్టిక్ పంచ్ డైలాగ్లు ఉంటాయి కదా, అవి ఏమైనా గుర్తున్నాయా? యా ఖచ్చితంగా. ఆది వస్తాడు, ఆది వచ్చి మాట్లాడాలంటాడు. అప్పుడు ఇప్పుడు కాదు, అది టయర్డ్గా ఉన్నావు, తాగేసున్నావు, నువ్వు వెళ్ళిపోవటం మంచిది అంటాడు. కాదు ఇప్పుడే మాట్లాడాలని అంటాడు. ఆడంటే సరే రా అని వీడికెళ్ళి కూర్చుంటాడు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. తర్వాత ఏంటి అంటాడు, ఈ ఆడేదో వాగుతా మొత్తం చెప్తా ఉంటాడు, మేము ఊరు వెళ్ళాము, ఫ్యామిలీ మాది అది ఇది అంటాడు. అనగానే ప్రేమ, తనంటే నాకు భయంకరమైన ప్రేమ, అది వెళ్ళి తనకు చెప్పాను, పక్కెళ్ళి ఆడుకోమంది, నేను కూడా మూసుకొని యూకే. అయ్యో సార్కి ఇవేం తెలియదు కదా. అది పోరా, నీ మనసులో ఏదైనా ఉందనుకో వెంటనే చెప్పేస్తే మంచిది, లేదంటే గొక్క పెట్టి ఏడుస్తావు, నా అనుభవంతో చెప్తున్నా అంటే. ఈ రీను వస్తుంది. రాగానే వచ్చావా అంటే ఇంక నో అంటాడు. నో అని ఇదంతా అయిపోద్ది, లాఫ్ అయ్యిద్ది, మొత్తం నవ్వుతారు నో అనగానే ఒరే అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయేంట్రా, కార్తీక ఏంటీడు ఆది జబర్దస్త్ కిట్లు చేస్తాడని నాకు చెప్పలేదే, రే ఆది పోరా ఇంటికి వెళ్ళి ఎక్సెల్ అడుగపో. అమ్మ బాబో ఎండోర్ మళ్ళీ యూటర్న్ తీసుకుంటుందిరా. రే నువ్వు కల్ట్లో కొత్తగా జాయిన్ అయినా ఎక్స్ట్రా చేయకు, నాకు కంటలు అవసరం లేదు, నా నోటి మాటలకే నువ్వు మటర్ అయిపోతావు. ఇది ఒకటి ఉంటుంది. లాస్ట్కి ఒకటి అయినా ఉంటుంది. ఏంటిది ఒకటి ఉంటుంది బ్రో లాస్ట్లో, ఇది వెళ్ళిపోతుంటే అశ్షో ఆది కుట్టి ఇంటికి వెళ్ళి స్నాప్చాట్లో మెసేజ్ చేయి, స్ట్రీక్ మెయింటైన్ అయ్యిద్ది. సర్లే ఆపేసా, నాకుంది ఇది ఒక్కటే, ఇప్పుడు హాయిగా ఉంది అంటాడు. ఇది ఎంజాయ్ సినిమా చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాను, ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బట్ ప్రేమలు 2 కూడా రాబోతుంది, ఎక్సైటెడ్గా ఉన్నారా? అయ్యో 100% ఎక్సైటెడ్ అండి. స్టిల్ ఈసారి ఎలా ఉండబోతుంది అనుకున్నారు ప్రేమలు 2? ఏమో తెలియదండి. ఆయన గిరీష్ గారి మూవీస్ అని నేను ఫాలో అయ్యాను. ఆయన ఇంతకుముందు 4-5 సినిమాలు చేశారు మలయాళంలో, 4 కూడా యూనిక్గా ఉంటాయి, రామ్ కామ్స్, మంచి క్లాస్ కామెడీ ఉంటుంది. ఐ నో ఇట్ విల్ బి ప్రేమలు విల్ ఆల్సో బి ఎ గుడ్ ఫిలిం. లుకింగ్ ఫార్వర్డ్ అండి, అంతే. బట్ మీకు ఒకవేళ గుర్తుంటే చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ అంతా డోరా బుజ్జి అయితే అయిపోయింది కాబట్టి ఆ బుజ్జి వాయిస్ ఏమైనా గుర్తుందా? అమ్మో ఇప్పుడు ట్రై చేయలేమండి అది, అంటే అప్పుడు చిన్నపిల్లడి వాయిస్. ఇప్పుడు ఏంటంటే మోడ్యులేషన్ చెప్పగలం కానీ వాయిస్ రాదు ఖచ్చితంగా, ఇప్పుడు చెప్తే బాగోదు నాకు తెలిసి. బట్ ఓకే అవ్వలేదు కాబట్టి ఫైనల్లీ మీ కింద కామెంట్స్లో ఎంత బాగా మీరు చేశారు ఇవన్నీ అంటుంటున్నారు. బట్ ఇంకొక క్యారెక్టర్ మిమ్మల్ని చూస్తుంటే బాగా గుర్తొస్తుందంట. సో అందు గురించి మీ గురించి ఒక గిఫ్ట్ తెచ్చాను, ఇది పెట్టుకున్నాక మీకు ఏమైనా గుర్తొస్తుందని చూద్దాం, ఓకేనా?
అదే ఒకసారి పెట్టుకొని ఏముంది అందులో ఏముందో, సో దాన్ని బట్టి మీకు ఏమైనా గుర్తొస్తుందా? అర్థమైపోయిందండి. ఎందుకండి మళ్ళీ మన జనాలు బాగోదండి. లేదు, అది పెట్టుకొని అప్పుడు చెప్పండి దాని గురించి మీరంతా. నాకు అర్థమైపోయింది మీరు ఏం చేస్తున్నారు. కాదండి, జనాలు మామూలుగా ఉండరు, మనం వేసుకుంటారనమాట. అసలు వాళ్ళందరూ పాజిటివ్ గా అసలు ఉన్నారు. మీలో ఇంకో క్యారెక్టర్ చూసుకుంటున్నారు, అది కూడా చాలా ఇంటెలిజెంట్ క్యారెక్టర్ చూసుకుంటున్నారు. అంతేనంటారా? ఒక్కసారి మా గురించి, ఆడియన్స్ గురించి పర్ఫెక్ట్ గా ఉన్నాయో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మో నైస్. ఆయన నుంచి అడిగేసి తీసుకొచ్చారు. దుర్గా అభిషేక్ గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు సార్, ఒకసారి మీ షూటింగ్ అంతా అయిపోయింది కదండి, ఒకసారి మా వాడికి ఇస్తే పెట్టుకొని వస్తాను. భలే వాళ్ళు పెట్టుకోవాలంటారా? రెడీ రెడీ, రోల్ రివర్స్, మరి బ్రహ్మానంద గారు చెప్పినట్టు. దట్స్ పర్ఫెక్ట్. సో ఆడియన్స్ అందరికి ఇప్పుడు మిమ్మల్ని చూడగానే వెంటనే గుర్తొచ్చే ఒక్క పేరు, ప్రొఫెసర్ ఫ్రమ్ మనీ హైస్ట్. గ్రాషియస్. ఏం చెప్పలేను నేను. ఐ టేక్ దట్ ఎస్ కాంప్లిమెంట్. ఆయనలాగా చేయాలని నాకు కాదు. ఐ వాంట్ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ. జస్ట్ మీకోసం మన ఆడియన్స్ అందరూ అంటున్నారని. థ్యాంక్ యూ సో మచ్. మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి తీసుకొని పెట్టుకున్నారు. బట్ ఎంతమంది అంటున్నారంటే కామెంట్స్లోని, ప్రొఫెసర్ 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 మనీ హైస్ట్ ప్రొఫెసర్ లాగే ఉన్నారు సార్ మీరు అంటున్నారు. దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు, దాన్ని ఎలా తీసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు? ఏం తీసుకోవట్లేదండి. దట్స్ ఎ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. ఓకే, అసలు ఫస్ట్ వాళ్ళ నుంచి ఆ కళ్ళద్దాలు ఇచ్చేసి ఉంటే బాగుంది. ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసేదేమో అనుకుంటారండి హ్యాపీగా. బట్ డెఫినెట్లీ ఎవరు ఓన్ ఐడెంటిటీ వారికి ఉండాలి. బట్ చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. బట్ అలాంటి యాక్టర్తో దగ్గర మీ హెయిర్ స్టైల్ కానీ మీ ఫేస్ కట్ కానీ అన్నీ ఉండడం. మనీ హైస్ట్ చూసారా? చూడలేదంటే కొడతారేమో. లేదండి చూడలేదు. ఇప్పుడు ఈ కమెంట్స్ అన్ని చూసినాక కొన్ని చూడాల్సి వస్తుంది. చేయండి. ప్రొఫెసర్ క్యారెక్టర్ మీకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. అప్పుడు డెఫినెట్లీ నేను ప్రొఫెసర్ గానే ఉండిపోతాను అంటారని భయం వేస్తుంది. అయ్యో ఖచ్చితంగా నాకు చూడాలని ఉంది. నేనేంటంటే IMDb టాప్ 250 ఫిల్మ్స్ ఉన్నాయి కదా, అవి లిస్ట్ చేసుకొని చూస్తున్నా. 100 సినిమాలు చూసాను. ఈ 100 సినిమాలు చూసినాక విరక్తి వచ్చేస్తుంది. అబ్బో ఇంత గొప్ప సినిమాలు తీశారు కదా, ఇంకా మనం ఏం చేస్తాం అనిపిస్తుంది. అంటే ఇంత గొప్ప గొప్ప సినిమాలు చేసేసారు, గొప్ప ఆర్టిస్ట్ వచ్చేసారు, ఇవన్నీ చూసినాక మనం ఇంకేం చూడాలి, ఇంకేం చేస్తాం అనిపిస్తుంది అనమాట. సో అందుకని వెబ్ సిరీస్లు ఇవి ఎక్కువ చూడలేదు. బట్ ఫిలిమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం ఐ వాచ్డ్. తెలుగు కానీ తమిళ్ మలయాళం ఏవైనా ఐ వాచ్డ్ అనమాట. వెబ్ సిరీస్ వైపు ఇంకా వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ గోల వెబ్ సిరీస్ వైపు వెళ్ళమని, యానిమే వైపు వెళ్ళమని. మనం ఇంకా అటువైపు ఏం ముట్టుకోలేదు, ఇంకా టైము సరిపోదు అవి వెళ్తే. పేషెస్ అని ఒక డైలాగ్ బాగా నేర్చుకున్నారు. నెక్స్ట్ టైం ప్రొఫెసర్ ఒక 2-3 నేర్చుకొని వస్తే సేమ్ ఆయన వాయిస్ కూడా చూడండి, మీకు చాలా దగ్గరగా ఉంటుంది ప్రొఫెసర్ వాయిస్. నేను ఫస్ట్ చూసినప్పుడు ఆ వాయిస్ కూడా మీరే చెప్పారేమో అని సైలెంట్గా అనుకున్నాను మనసులో. బట్ గ్రేట్. బట్ ఫైనల్లీ మీరు ఆది పినిశెట్టి గారు లాంటి గారికి కూడా డబ్బింగ్ చెప్పడం జరిగింది అజ్ఞాతవాసి తమిళ్లోనే. సో ఇలా మీ కెరీర్ పాత్ర 300+ ఫిల్మ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇందులో ఒక 5 ఫిల్మ్స్ నేమ్స్ చెప్పండి మీకు బాగా హార్ట్కి దగ్గరైంది డబ్బింగ్ ద్వారా, ఫ్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ అట్ ద ఎండ్ నౌ ప్రేమలు వరకు. ఇది ఫస్ట్ థింగ్ ప్రేమలు అండి. ప్రేమలు టర్న్ మై లైఫ్ అని చెప్పాలి. 2 ఆది పినిశెట్టి గారికి అజ్ఞాతవాసి చెప్పటం మా తమిళ్లో, అదొక మంచి పేరు వచ్చింది అక్కడ. తర్వాత వెన్స్డే అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఒక మంచి వెబ్ సిరీస్ ఉంది. అందులో మెయిన్ ఒక అబ్బాయి ఉంటాడు, ఆ పేరు మర్చిపోయాను. వెన్స్డేతోనే తిరుగుతూ ఉంటాడు, లాస్ట్కి ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది వాడి మీద. వాడే సెకండ్ సీజన్కి లీడ్ అనమాట. వాడికి చెప్పాను, అది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, వెన్స్డే అని చెప్పి. తర్వాత రీసెంట్గా అది మన ఆర్చీస్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లో అదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా లాంచ్ చేశారు వాళ్ళు. బట్ రివ్యూస్ వెంట్ లైక్ లిటిల్ బ్యాడ్ ఫర్ ఇట్. బట్ యాజ్ అ ఫిల్మ్ ఇట్స్ ఓకే, యూ కెన్ వాచ్ ఇట్ వన్ టైం. అందులో అగస్త్య నంద అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారి మనవడు ఆయన, అది చెప్పానండి. అది కూడా మంచి, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ డబ్బింగ్ ఫర్ దట్. అండ్ తర్వాత మధుర మనోహర మోహం అని రీసెంట్గా ఒక ఫిల్మ్ చెప్పామండి. అది కూడా ఇప్పుడు ప్రేమలు ఎలాగో, ప్రేమలు అంత ఫన్ ఉండకపోయినా అందులో ఒక క్లాస్ కామెడీ ఉంటుందండి. ఫుల్ సినిమా మొత్తం కామెడీ. మధుర మనోహర మోహం అని షరఫుద్దీన్ గారు హీరో. హీఈస్ ఎ గుడ్ హీరో దర్. అక్కడ అల్లరి నరేష్ ఎలాగో అక్కడ ఆయన అక్కడ ఆ రేంజ్లో ఒక కామెడీ హీరో లాగా అనమాట. ఆయనకి చెప్పాను. ఈ 5 ఫిలిమ్స్ 5 ప్రాజెక్ట్స్ క్లోజ్ టు మై హార్ట్ అనుకోవచ్చు ప్రస్తుతానికి. అండ్ IMDb 250లో 100 కంప్లీట్ చేశారు కాబట్టి రిఫర్ మీ ఏ బెస్ట్ గుడ్ ఫిల్మ్స్. నేను కూడా చూడాలి ఈవినింగ్ వెళ్ళి. IMDbలో నేను కూడా ఎప్పుడైతే చెప్తుంటాను IMDb బెస్ట్ నెట్ఫ్లిక్స్ మూవీస్ సిరీస్. సో మీరు రిఫర్ చేస్తే హ్యాపీగా వెళ్ళి అవే పెట్టుకుంటారు. యూజువల్ సస్పెక్ట్స్ అని ఒకటి ఉంటుంది. ఇంకా మంచి ఉన్నాయండి, నేను అంత చెప్పేవాడిని ఏం కాదు. బట్ ఒక ఫ్రెండ్కి రిఫర్ చేస్తే అలా చేస్తారు. అలాగా షాషాంక్ రిడెంప్షన్ టాప్లో ఉంటుంది ఫస్ట్, అది మీరు చూసేసి ఉంటారు. ఇంకా ప్రెస్టీజ్ ఎందుకు నాకు బాగా క్లోజ్గా అనిపిస్తుంది.
నోలన్ గారిది ప్రెస్టీజ్, చూడలేదు తప్పకుండా. డేవిడ్ ఫించర్ గారి ఫైట్ క్లబ్, చూడలేదు రెండు. అలాగే వన్ దట్ ఫ్లూ ది కుకూస్ నెస్ట్ అని ఒకటి ఉంటుంది, థ్యాంక్ యూ. అది చాలా ఉన్నాయండి. 7 అని ఒకటి ఉంటుంది డేవిడ్ ఫించర్ గారిది, క్రైమ్ ఫిల్మ్స్. అందులో నుంచి ఎంతమంది ఎన్ని లేపారో చెప్పలేము మనం. ఇంకా గాడ్ ఫాదర్ అవన్నీ మీరు చూసుకుంటారు. ఇంకా ఏం చెప్తాం, మంచి మంచివి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆ 250 మంచి అండి, నేను ఒక 100 చూడగలిగాను అంతే, మనకున్న పిచ్చి వల్ల. అంతేనండి. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి డబ్బింగ్లో కానీ మూవీస్లో కానీ? ఇప్పుడు కంపుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తానండి, చెప్తాను. ఇట్స్ వెరీ టూ సూన్ టు సే దిస్. ఐల్ పోస్ట్ యూ ఆర్ ఐల్ పింగ్ యూ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇప్పటికి ఒక మంచి ఇంటర్వ్యూ మా వల్ల వచ్చింది అని మేము అనుకున్నాం. సో థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం వస్తే ఒక 5 to 10 నేమ్స్ ఫాస్ట్గా మా కెమెరా చెప్పేసి కంక్లూడ్ చేశారు. ఫస్ట్ ఫాదర్, మదర్ అండ్ మై సిస్టర్. షీ ఈజ్ అ బిగ్ క్రిటిక్. వావ్, షీ ఈజ్ ఎ బిగ్ క్రిటిక్. గ్రేట్. తర్వాత నా జర్నీలో నాతో పాటు ఉన్న వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అందరండి, నాకు వర్క్ ఇచ్చిన అందరూ. దే సా సంథింగ్ ఇన్ మీ, దే సా సమ్ చామ్ ఆర్ సమ్ స్కిల్ అండ్ దే గేవ్ మీ. థ్యాంక్స్ ఫర్ దట్. అంతే. సో ఫైనల్ నోట్, ప్రేమలో అంత మంచి సక్సెస్ ఇచ్చారు. సో ఆడియన్స్కి మీరు కూడా మీ లవ్ని కొంచెం ఇస్తే మా ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. లవ్ అంటే ఇంకో 2 డైలాగ్లా? ఫైనల్ వర్డ్స్ ఫర్ ప్రేమలో ఇంత సక్సెస్ ఇచ్చినందుకు ఆడియన్స్కి మీరు చెప్పే ఫైనల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అనుకోలే ఇంత పాజిటివ్ వస్తుంది, ఇంత లవ్ వస్తుంది అని అనుకోలే. చాలామంది మెసేజెస్, కాల్స్ చేస్తున్నారు. ఒక జెంట్స్ వాయిస్ని కూడా ఇంత లవ్ చేస్తామని మాకు తెలియదండి. ఒక వెతికి మేము పట్టుకున్నామండి మీ ప్రొఫైల్, మీరు ఎందుకు పోస్ట్ చేయరండి, ఇలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మళ్ళీ జెంట్స్, అమ్మాయిలు మెసేజ్ చేయటం వేరు, అబ్బాయిలే అన్నా మీ వాయిస్ ఏంటన్నా, మీరు ఏం చెప్పారన్నా, ఫ్యాన్ అయిపోయామన్నా, ఇవన్నీ అసలు నేను అనుకోలే. బాగుంది, ఎంజాయ్ చేశారు, మూవీ హిట్ అయిపోయింది, దే విల్ మూవ్ ఆన్ అనుకున్నాం. కానీ వెతికి మెసేజ్ చేయటం, కాల్ చేయటం, చాలామంది కలవటం, అసలు బయటకు వెళ్తుంటే కొంతమంది వాళ్ళంత వాళ్ళు వచ్చి మాట్లాడటం, ఇట్స్ లైక్ దేవుడు ఇస్తున్నాడు మనం అనుకున్నది. అంతే. మా హార్డ్ వర్క్ చేస్తున్నాం, టైం కలిసి వచ్చింది, ఇంకా దేవుడు చూసుకోవాలి అంతే. బ్రో, ఇందాక మిమ్మల్ని అడిగితే ఎవరితో యాక్ట్ చేయాలి అంటే అది కూడా చెప్పలేకపోయారు. బట్ యాక్టర్గా నేను ఎలాంటి రోల్ చెయ్యాలి అని మీకు తప్పకుండా మైండ్లో ఉంటుంది ఒక యాక్టర్. బట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? మంచి యాక్టర్గా ప్రూవ్ అవ్వాలండి, క్యారెక్టర్ యాక్టర్గా ప్రూవ్ అవ్వాలి. లైక్ నానా పాటేకర్ గారు, లేదా నవాజుద్దీన్ సిద్దిక్ గారు, ఇన్స్పిరేషన్ వీళ్ళందరూ. నాకు ఎలాంటి రోల్ అంటే అండి, లైక్ సైలెంట్ విలన్ ఆర్ ఒక క్యారెక్టర్ ఎలా ప్లే అవ్వాలని నేను అనుకుంటున్నానంటే, వాడు మంచోడా చెడ్డోడా అని తెలియకూడదు. కొంతసేపు మంచోడు అనుకోవాలి, కొంతసేపు చెడ్డోడు అనుకోవాలి. అలాంటి రోల్ ఏదైనా చేయాలని నా ఆశ. అవునా? థ్యాంక్ యూ. ఇది నా డ్రీమ్ రోల్ అంటే ఇలా చెప్పొచ్చండి. ఆడియన్స్ షుడ్ నాట్ జడ్జ్, లైక్ వీడు మంచోడా చెడ్డోడా అని గెస్ట్ చేయలేనట్టు ఉండే క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఒక డిస్టర్బెన్స్ ఏమొస్తుంది తెలుసా? తెలుగులో మంచిగా డైలాగులు చెప్పు, చెన్నైలో 20 సంవత్సరాలు ఉంచాం మేము, మా గురించి తమిళ డైలాగ్ చెప్పు, అది తమిళ చూసిన వాళ్ళు అన్నారు అనుకోండి, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో మా గురించి ఒక తమిళ డైలాగ్. అది తమిళ్లో అంటే ఆది పినిశెట్టి గారికి చెప్పానండి, మరేవాసిలో. అది అజ్ఞాతవాసి తమిళ్ వర్షన్లో. దానికి మంచి పేరు వచ్చింది. అలాగే రీసెంట్గా అది పోస్ట్ చేశాను సోషల్ మీడియాలో. సో ఆ డైలాగ్ చెప్తానండి. ఈ సీన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, ఖుష్బూ గారు, ఆది పినిశెట్టి గారి మధ్యన ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్. அது ఎలా ఉంటుందంటే, ஒருத்தனுக்கு பசிக்குதுன்னா எதுக்குன்னு கேட்க மாட்டாங்க, அதே அவனுக்கு அதிகாரம் வேணும்னா எதுக்குன்னு கேட்பாங்க. எதுக்கு? எனக்கு சிஇஓ ஆகணும்னு ஆசையாக இருக்குது, ஆனால் நான் கேட்க மாட்டேன். அவங்கள வந்து என் காலில் விழணும், கெஞ்சணும். அப்போ வந்து உட்காருவேன் அந்த சேரில். గ్రేట్, సూపర్. అండ్ చాలా విషయాలు మాకు తెలియని అన్నీ చెప్పేశారు. ప్రేమల గురించి, మీ కెరీర్ గురించి మేమే చాలా అవస్ట్రక్ అయ్యాం కొన్ని విషయాలు తెలుసుకొని. బట్ ప్రేమలకే పర్ఫెక్ట్గా జరిగింది ఎనీ సీక్రెట్ మీ మధ్యన మీకే తెలుసు, ఓన్లీ మీ టీంకి తెలిసింది, అలాంటి ఏం సీక్రెట్ ఉంది? అలా అంటే ఒక్కటి ఉంది. ఈ ప్రేమలు మూవీ స్టార్టింగ్లో తమిళనాడులో జరుగుతున్నట్టు చూపిస్తారు. కాలేజ్లో ఒక స్టూడెంట్ మాట్లాడుతూ ఉంటాడు, థ్యాంక్స్ ఫర్ దిస్ కాలేజ్, నన్ను మార్చేసింది, నాకు లైఫ్ ఇచ్చిందని. అది తమిళ్లో మాట్లాడుతూ ఉంటాడు. మన వాళ్ళు ఈ షార్ట్ టైంలో జరగటం వల్ల వెతికారు తమిళ ఆర్టిస్ట్ ఎవరైనా దొరుకుతారేమో అని. కుదరలేదు. బ్రో మీరు తమిళే కదా, అంటే మీకు తమిళ్ వచ్చి కదా, మీరు చెప్పండి, మీది వాడుకొని ట్రాక్లో వాడుకొని మేము మళ్ళీ వేరే వాళ్ళు చెప్దాం అనుకున్నారు. కానీ ఇంకా లాస్ట్ మినిట్లో కుదరలేదు. నా వాయిసే ఉంటుంది ఇప్పుడు. ఆ స్టార్టింగ్ సీన్లో ఒక అబ్బాయి మాట్లాడుతుంటాడు, స్పీచ్ తమిళ్లో ఇస్తూ ఉంటాడు, అది నా వాయిసే ఉంటుంది. దాన్ని కొంచెం మార్చి చెప్పాను, ఊరికి ట్రాక్ అని చెప్పి రఫ్గా చెప్పేసాను నేను. మళ్ళీ నెక్స్ట్ డే హీరోది ఉంటుంది. ఎవరు కనిపెట్టలేదు 90%. ఒకరిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కనిపెట్టారు, కానీ
ఎవరికి తెలియదు అది. సూపర్. టీం ఎవరు నన్ను తిట్టుకోకూడదు ఈ సీక్రెట్ చెప్పినందుకు. మనోడు అడిగేశాడు, టక్మని వచ్చేసింది. సారీ. ఏమనుకోరు అసలు. సచ్ గ్రేట్. అందులో వేరియేషన్స్ కూడా ఉంటాయి కదా, ఆ వాయిస్కి వాయిస్ చిన్న డిఫరెన్స్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఒక 70-80% ఉంది. కొంచెం సింక్ అవుతుంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉందండి. అది తమిళ్లో ఇంకెవరు లేరు, దొరకలేదని చెప్పి నాతో చెప్పించారు. అది అలాగే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆదిత్య హాసన్ బ్రో కాల్ చేస్తా చేసి, అయ్యో ఎవరికి చెప్పొద్దని మీరు మాట తీసుకుంటే నాకు చెప్పాడు వచ్చే. ఓకే, అలా ఏం అనుకోలే, అది జస్ట్ వెళ్ళిపోయింది ఫ్లోలో. సీక్రెట్ అంటే అదే బయటికి తెలియదు నాకు తెలిసి. బట్ విష్ యూ గ్రేట్ సక్సెస్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్, నాకు ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు. అలాగే వినయ్ బ్రోకి చాలా థ్యాంక్స్, నన్ను కాంటాక్ట్ అయ్యి నన్ను పట్టుకొని. నేను కొంచెం డిలే చేశాను, మాట్లాడటానికి కుదరలేదు, బట్ హీస్ సో స్వీట్. అండ్ థ్యాంక్స్ ఫర్ మన స్టార్స్ ఫర్ హోస్టింగ్ మీ, హ్యావింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ బ్రో, ఇట్స్ ఆల్ మై ప్రివిలేజ్ మీతో ఇలా మాట్లాడడం. ఎప్పటికీ చెరిష్గా గుర్తుండిపోతాను. థ్యాంక్స్ ఫర్ ది గిఫ్ట్. అది మీరు ఎప్పుడు పెట్టుకొని మాకు మంచి తెలుగు ప్రొఫెసర్గా మాకు గుర్తుండాలని. చూద్దామండి, నాకు ఆడియన్స్ ఎలా తీసుకుంటారో తెలియదు, చూద్దాం. సో గైస్, మీరందరూ కూడా ఒక మంచి ఇంటర్వ్యూ అయితే ఎంజాయ్ చేశారు. మన ఎవరి ఇన్స్టా ఐడి దుర్గా అభిషేక్ ఉంటుంది, వెళ్ళి మన వాళ్ళందరూ కూడా ఫాలో కొట్టేసి మనోడి క్రేజ్ ఇంకా పెంచేయండి. ఎవరెవరైనా మీరు అందరూ ఎదుగుతున్నారు కాబట్టి నేను ముందే కింద ఇన్స్టా ఐడి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో మీరు అందరూ వెళ్ళి మనం డైరెక్ట్గా ఫాలో అవ్వచ్చు. బట్ ఎవరైనా ప్రేమలో మిస్ అయితే తప్పకుండా మనవాడి టైమింగ్ని కానీ మనవాడి మోడ్యులేషన్ కానీ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు సినిమాలో. సో మీరందరూ కూడా ఓటీటీలో ప్రేమలో సినిమాను తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.